వెల్కమ్ టు బిగ్ డిబేట్ విత్ భరత్. ఇవాళ బిగ్ డిబేట్ విత్ భరత్లో మనతో పాటు ఉన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు. అరవింద్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. ఇప్పుడు మొన్న రాష్ట్ర అధ్యక్ష పదవిలో ప్రముఖంగా మీ పేరు వినిపించింది. మీకనో లేకపోతే మీకనో ఈటల రాజేందరో బండి సంజయో వీళ్ళు ఎవరో ఒకళ్ళకి మళ్ళీ ఇవ్వచ్చు అని వినిపించింది. రామచంద్రరావు గారిని సెలెక్ట్ చేశారు. నిరాశ చెందారు. రామచంద్రరావు గారు అధ్యక్షుడు నాకు రాలేదు అని అనిపించినప్పుడు ఏమనిపించింది? ఎందుకంటే మీరు ఫస్ట్ టైం అనుకుంటే అధ్యక్ష పదవి అడగడం. వస్తే సంతోషం, రాకున్నా ఇంకా సంతోషం. ఇంకా సంతోషం ఎందుకు రాకుంటే? అయితే అప్పుడే నేను ఇవన్నిటి పెద్ద ఆలోచన చేయను. ఏం చేయమంటారు మరి? ఏం చేయమంటారు? రాకపోతే వచ్చింది, రాకపోతే నేనేం చేస్తానండి? వస్తే పని, రాకుంటే నా జాగాలు నాకు పని. నిజామాబాద్ వరకు అంతే, పార్లమెంట్ వరకు. అడిగితే సలహా అడిగితే చెప్తాము, కోర్ కమిటీ పెడితే పోతాము. నిజామాబాద్ మోడల్ మరి మీ హైకమాండ్ తెలుసా? జనరల్ సెక్రటరీకి తెలియదు, వాళ్ళు చెప్పాలి. ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ అంటేనే అది. మరి దీన్ని మీరు ఎట్లా చేశారో మిగతా చోట్ల కూడా నిజామాబాద్ పార్లమెంట్ మోడల్ మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఇంప్లిమెంట్ చేయాలన్నది ఎవరైనా అడిగారా? అట్లా వాళ్ళు ఏమైనా మిగతా తోటి ఎంపీలో తోటి లీడర్స్? ఆదిలాబాద్ ఆల్సో గుడ్ మోడల్. ఈ రెండే కదా అసలు మీకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది, రెండే. వెంకటరమణారెడ్డి గారు 5 సంవత్సరాలు ఆయన కామారెడ్డి ఇచ్చిపెట్టి పోలే, ప్రజలను పట్టుకొని కొట్లాడిండు, రైతుల కోసం కొట్లాడిండు. 2 నాన్ లోకల్ వాళ్ళు వచ్చారు. ప్రజలు నాన్ లోకల్కి వేసేది రేవంత్ అయితే ఏంది, చంద్రశేఖరరావు అయితే ఏందని 2 ధర్మేశారు. లోకల్ నాయకుడిని గెలిపించారు. ఓకే, ఆయనకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయన వర్క్ చేసుకుంటారు. బస్ అయిపోయి కాన్స్టిట్యున్సీలో ఎవరైతే వర్క్ చేసుకున్నారో వాళ్ళు గెలిచారు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో. పట్టుకొని ఉన్నవాళ్ళు అంతే కదా. పాల్వాయి హరీష్ అయినా మహేశ్వర్ రెడ్డి అయినా పార్లమెంట్లో పని చేసుకున్నాం కాబట్టి, జాయినింగ్లు చేయించుకున్నాం కాబట్టి మీకు తెలియంది ఏముంది? జగిత్యాల మీకు తెలియంది లేదు, మీకు నా ప్రాంతం తెలియంది ఏం లేదు. పని చేసుకున్నాము, పోయినాము, కన్వీన్స్ చేసుకున్నాము, జాయినింగ్లు చేసుకున్నాము, ఎలక్షన్లు కొట్లాడినాము. పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీలు పెంచుకున్నాము. బూత్ స్థాయి దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి అందరూ ఒకటిగా నడుస్తాం. ఒక టీం ఎఫర్ట్ ఉంటుంది. నిన్న పార్లమెంట్ ఎలక్షన్లు చెప్తున్నా నేను పని చేయలేదు, అందరు పని చేసిండ్రు. ఎవరు మోటివేషన్, ఎవరి బూత్లో వాళ్ళు, ఎవరి మండల్లో వాళ్ళు, ఎవరి గ్రామంలో వాళ్ళు, అందరూ మంచి పని చేసిండ్రు. కానీ మీరు ఎందుకు కొరట్లలో? ఇట్ వాజ్ అ స్మూత్ ఎలక్షన్, యునైటెడ్ ఎలక్షన్. నిజామాబాద్ పార్లమెంట్ అండ్ నిజామాబాద్ ఒకటే నియోజకవర్గం బీజేపీ ఓటు శాతం పెరిగింది అంతకుముందు కంటే. 2019 గెలిచిన 4 ఎంపీలు కానీ వేరేనా తెలియదు కానీ 4 ఎంపీలు చూసుకుంటాం కదా, సిగ్నిఫికెంట్గా పెరిగింది. 48% దాటింది. అప్పుడు 45 ఉండేది. ఓకే, 50% దాటించాలన్నది ఒకటి నాకు ఒక ఏం పెట్టుకొని పని చేసుకున్నాను నేను 5 years. సరే, ఇంకొక 2% పెరగాలి. అండ్ హైదరాబాద్, సికింద్రాబాద్ దాటితే హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ నిజామాబాద్ పార్లమెంట్, 18%. ఆ ఓటు మీకు పడకుండానే ఇవన్నీ చేసుకున్నారు. హిందువులు నిజామాబాద్లో నాకు తెలిసి 67-68% వేసారు. 2019లో 51% వేసారు. ఓకే, 67-68 చేశారు. అని ఇంకా నేను నెక్స్ట్ టైం 50% దాటించాలన్నదే నా. ఓకే, మనం 50% బీజేపీని దాటిస్తే నీకు అవతల కూడా ఎవడు ఉంటేంది, ఏ పార్టీ ఉంటేంది, మనకి ఏం సంబంధం? ఈ టైం అది ఎలక్షన్లు వచ్చినాక చేసుకునేది కాదు అది. దిస్ ఇస్ దట్. ఓకే, అంటే ఈ 2 ఏళ్ళు ఎలక్షన్ బిఫోర్ 1 year బిఫోర్ ఇదంతా మధ్యలో మీకు ఇంటర్వ్యూలు ఇచ్చినాను. 2019లో 93,000 ఓట్లు పసుపు రైతులు వాళ్ళు వేసుకున్నారు. ఆ 93 లక్ష ఓట్లు అనుకుందాం. ఆ 1,00,000 ఓట్లు బీజేపీకి రావడమే నా ధ్యేయం అని చెప్పిన, మీకు కూడా చెప్పిన. అవును, దట్ ఈస్ మై ఎయిమ్. వచ్చినాయి. అప్పుడు 70,000 కదా, 1,00,000 ఓట్లు. 70,000 మెజారిటీలు చూడకూడదు మన భారత్. టోటల్ ఓట్స్. నెవర్ సీ మెజారిటీ ఇన్ పాలిటిక్స్, సీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ పోల్డ్. అప్పుడు 45 వచ్చింది, ఇప్పుడు 48 దాటింది. 50 దాటాలి. మార్జిన్ ఎంత, ఎవరికి ఎంత మార్జిన్ కాదు, అది కాదు ఇంపార్టెంట్. బీజేపీని ఎంత పెంచినో ఇంపార్టెంట్. ఇప్పుడు 4 నెలలు అయింది అనుకుంటా కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారు వచ్చి. ఎట్లా ఉంది ఆయన టెన్యూర్? మీతో బాగానే ఉన్నారా? మిగతా వాళ్ళతో కోఆర్డినేట్ బాగానే చేస్తారు? నాతో అంతకుముందు కూడా బాగానే ఉన్నాడు ఆయన. రామచంద్రరావు ఇస్ జోవియల్, నైస్ మ్యాన్, ఇస్ ఎ గుడ్ లాయర్, సీనియర్, ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. చెప్తే అర్థం చేసుకుంటారు, కానీ మేము చేసుకుంటాము. కొద్దిమంది అంటారు చాలా మంచి వ్యక్తి, కానీ మంచి వ్యక్తి కాదు రాజకీయాల్లో కావాల్సింది
ఫైటర్ కావాలా, ఫైటర్ ఉండి అవతల వ్యక్తిని స్మాష్ చేసే వ్యక్తి కావాలా, మరి ఆయన కోర్టులో చేస్తాడు, దూకుడు ఎక్కువ ఉండాలి, ఆయన హైకోర్టులో చేస్తాడు, పొలిటికల్ కోర్టులో కూడా చేయాలి. దూకుడు చూపించాలి ఇంకొంచెం అని చెప్పి. ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది భారత్ గారు. ఇప్పుడు డి శ్రీనివాస్ దూకుడు లేకుండే చేసిండు కదా. అంటే డి శ్రీనివాస్కు రాజశేఖర్ రెడ్డి ఇద్దరు జోడి కదా, సో ఆ జోడి చేసుకోవాలి. మరి సో రామచంద్రరావుకి అట్లా జోడి. అందరికీ పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఎవరి దాడు రియలైజ్ చేసుకొని ఆ నెగిటివ్స్ ఎట్లా పూడ్చుకోవాలా, ఎటువంటి టీం తయారు చేసుకోవాలా. ఇప్పుడు డి శ్రీనివాస్కు రాజశేఖర రెడ్డి ఒక జోడి ఉండే, వాళ్ళిద్దరిది కాంబినేషన్ అక్కడ. అట్లా ఇప్పుడు ఇక్కడ రామచంద్రరావు గారికి జోడి ఏంటి? రామచంద్రరావు గారికి మరి కేంద్రంలో కిషన్ రెడ్డి ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా ఆయన ఫెయిల్ అయ్యాడు. అవును, ఫెయిల్ అయ్యాడు. మరి ఆయన ఫస్ట్ నుంచి అగ్రెసివ్. ఆయన అగ్రెషన్ తోటి వి ఆల్సో అడ్మైర్డ్ హిమ్. మరి ఆయన ఫెయిల్ అయ్యాడు 2 సార్లు. 85లో ఫెయిల్ అయ్యాడు, 99లో ఫెయిల్ అయ్యాడు. సిఎల్పి లీడర్గా అప్పుడు డి శ్రీనివాస్ గారు ఎప్పుడు ఆయన ఇక్కడ అగ్రెసివ్ ఉంటుండే, నోడు అగ్రెసివ్ లేకపోతుండే. మైండ్ యూస్ టు బి షార్ప్, పొలిటికలీ వెరీ షార్ప్ మైండ్. సైలెంట్గా పనిచేసుకుంటూ వెళ్ళిపోతుండే. మీరు రివర్స్. కానీ అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి వేరు సార్. ప్రతి జిల్లాలో ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఉంటుండే, ప్రతి జిల్లాలో స్ట్రాంగ్ అభ్యర్థులు, ప్రతి నియోజకవర్గంలో స్ట్రాంగ్ అభ్యర్థులు ఉంటుండే. సో ఇప్పుడు కొత్త వ్యక్తులు వస్తే కనుక, ఇప్పుడు మీరు మొన్న ఒక వార్త వచ్చింది ఏంటంటే జూబ్లీ హిల్స్లో బొంతు రామోను కంటెస్ట్ చేస్తే ఏమవుతుంది అని ఇనిషియేషన్ తీసుకున్నారు మీరు అని చెప్పి. ఎవరు? మీరు. జూబ్లీ హిల్స్ కిషన్ రెడ్డి గారి సంబంధం, నాకేం సంబంధం? నాకేటో ఎట్లా సంబంధం అండి? హౌ ఐ రెస్పాన్సిబుల్ ఫర్ జూబ్లీ హిల్స్? లేదా మీరు ఇనిషియేషన్ తీసుకోలేదా బొంతు రామోను క్యాండిడేట్ కావాలి? అబ్వియస్లీ అంటే జూబ్లీ హిల్స్ ఇస్ కిషన్ రెడ్డి గారి రెస్పాన్సిబిలిటీ. అవును, ఆయన కేంద్ర మంత్రి, ఆయన పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. బట్ మిగతా లీడర్స్ కూడా దాకా అధ్యక్షుడు ఆయన, మన ఎలక్షన్లలో ఆయనే అధ్యక్షుడు. బట్ మిగతా లీడర్స్ ఏమైనా సజెస్ట్ చేస్తే, వాళ్ళకున్న లీడ్స్ ఇస్తే కనుక, వాళ్ళతో ఉన్న టచ్లో లీడర్స్, అది కిషన్ రెడ్డి గారు చేసుకోవాలి. నేను ఎట్లా చేస్తాను? ఎట్లా ఉంది ఇప్పుడు జూబ్లీ హిల్స్ సంబంధించిన ప్రాస్పెక్ట్స్? చాలా వీక్గా ఉంది పార్టీ. లంకల దీపక్ రెడ్డి క్యాండిడేట్ అనౌన్స్ చేశారు, కానీ పాత క్యాండిడేట్ అనౌన్స్ చేసేందుకు అంత లేట్ ఎందుకు? ఏమంటారు, బీఆర్ఎస్ అనౌన్స్ చేసింది, అంతకుముందు కాంగ్రెస్ అనౌన్స్ చేసింది, చాలా లేట్గా అనౌన్స్ చేశారు. క్యాండిడేట్ మారుస్తారు అని వచ్చి 3 సభ్యుల కమిటీ వేసి అదైన తర్వాత చివరి నిమిషంలో క్యాండిడేట్ పెట్టారు. ఒకవేళ పోయినసారి కంటెస్ట్ చేసే క్యాండిడేట్ అయితే 1 నెలల ముందు నుంచే స్టార్ట్ చేస్తుంటే బాగుండేదని కొద్దిమంది అంటున్నారు. గోపీనాథ్ గారు చనిపోయినాక 6 నెలల లోపల ఎలక్షన్ వస్తుందని తెలుసు కదా. అవును, అన్నిటికీ మీరు అడిగిన దానికి నేనే జవాబు చెప్తా సార్, అన్ని కిషన్ రెడ్డి గారు చెప్పాలి. సో ఆబ్వియస్లీ డిసెంబర్ లోపు ఎలక్షన్ వస్తుంది అన్నది కాబట్టి ముందు అప్పటి నుంచే బీహార్ తోటి ఎలక్షన్ వస్తుందని తెలుసు, ఎప్పుడో తెలుసు. గోపీనాథ్ గారు చనిపోయిన రోజే తెలుసు బీహార్ తోటి ఎలక్షన్ వస్తుంది. సో దుబ్బాక, హుజురాబాద్ ఇవి 2 కూడా టర్నింగ్ పాయింట్ కదా. ఆ 2 ఎలక్షన్ గెలిచారు, గెలుస్తున్నట్టు కూడా ముందు నుంచే అనిపించింది, సమ్ టఫ్ ఫైట్ అని చెప్పి. సో అది ముందుగా ప్రెడిక్ట్ చేయడం వల్ల ఆ ఉప ఎన్నిక నుంచి ఈ ఉప ఎన్నిక ఇంకా జూబ్లీ హిల్స్ ఉంది కాబట్టి. రఘునందన్ రావు ఈజ్ అ ఫార్మిడబుల్ క్యాండిడేట్. ఈటెల రాజేందర్ ఆబ్వియస్లీ ఎస్టాబ్లిష్డ్ లీడర్. క్యాండిడేట్ బలం. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కింద మీద 3 నెలల్లో చేయవచ్చు. వాతావరణం చేసేయచ్చు. 3 months చాలు. 3 months చాలు. 6 నెలలు అంటే చాలా ఎక్కువ. కింద మీద చేసేయచ్చు వాతావరణం. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ పెళ్లి కొడుకు ఉండాలి కదా, చేసేవాడు ఉండాలి. పెళ్లి కొడుకు వద్దా? క్యాండిడేట్ పెళ్లి కొడుకు ఉండాలి కదా. పెళ్లి కొడుకు మంచిగా ఉంటే పిల్లలు ఇస్తారు. పెళ్లి కొడుకు మంచి లేకపోతే ఇప్పుడు ఆ ఇంటి పేరు నచ్చిన ఇంటి పేరు భారతీయ జనతా పార్టీ అన్న, ఈ పిల్లగాడు మంచిగా ఉంటే కదా ఇచ్చేది. లేకపోతే వేరే చూసుకుంటారు కదా, మన వేరే ఇంటి పేరు అంతే కదా. ఇప్పుడు మీరు చెప్పింది అసెంబ్లీ నుంచి పార్లమెంట్లో ప్రూవ్ అయింది. అసెంబ్లీలో 8 సీట్లు వచ్చాయి, పార్లమెంట్లో మీరు అన్నట్టు 4 నెలల్లోనే మళ్ళా 8 పార్లమెంట్ సీట్లు కొట్టేశారు. 35% అసెంబ్లీలో 8 సీట్లు వచ్చినాయి. 8 సీట్లు వదిలేయండి సార్. అసెంబ్లీలో ఇవేర్ నోవేర్. మీకు ఆదిలాబాద్, నిజామాబాద్ ఇస్తే ఏం రాలే, తెలిసిపోయింది ముందే. మా వెంకటరమణని మేమే కలుపుకుంటే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అనుకుంటే 2 ఉమ్మడి జిల్లాలో చిన్న సీట్లు. ఒక రాయసింగ్ ఇక్కడ ఒకటి. ఆయన కూడా పార్టీలో లేడీ. అలా సింపతి ఉందా రాయసింగ్ మీద మీకు?
రాజాసింగ్ గారి మీద సింపతి ఎందుకంటే రాజాసింగ్ గారు రిజైన్ చేసిపోయిండు. ఎందుకు రిజైన్ చేసిపోయిండో లెటర్ రాసినట్టున్నాడు ఆయన. దాన్ని ఎందుకు పోయిండని నేను పోను. రాజాసింగ్ దేశవ్యాప్తంగా పాపులర్. ఆయన మీరు ఎందుకు సోషల్ మీడియాలో కొడితే, యూట్యూబ్లో కొడితే ఆయన మహారాష్ట్ర పిలుస్తారు, ఆయనని ఉత్తరప్రదేశ్ పిలుస్తారు, దేశమంతా పిలుస్తారు. రిజైన్ చేసి ఉండాల్సింది కదా. ఇక అది మేము చెప్పలేము సార్. ఆవేశపడ్డా అట్లా. ఎందుకంటే అప్పుడు ఆ రోజు పార్టీ ఆఫీస్లో మీరు కూడా ఉన్నారు. ఆయన బయట మీడియాకి వచ్చి ఆయన వచ్చాడు. వెళ్ళిపోయినాక ఆయన వచ్చాడు. నామినేషన్ వేసేందుకు అధ్యక్ష పదవి గురించి ఏదో ప్రపోజల్ డీప్గా చూడలేదు కానీ ఓకే, ఆయన రిజైన్ చేసిపోవడం బీజేపీ ఎంపీగా బీజేపీ కార్యకర్తగా బాధపడతాను. ఇక వేరే డీటెయిల్స్ అన్ని ఇవ్వాలంటే ఆయన అడగాలి. నేను మాట్లాడతారా మీకు ఎప్పుడన్నా? మాట్లాడడం అది కానీ హిందూ ఫిగర్ను, హిందూ టైగర్ని అట్లా పోగొట్టుకోవడం మంచిదేనా? పార్టీ మెసేజ్ కరెక్ట్ పంపుతున్నట్ట? ఇక నేను నాతో ఎందుకండి పోగొట్టుకోవడం మంచిదని నేను ఎందుకంటే మంచిది కాదు. కమ్బ్యాక్ రమ్మని అడుగుతారా? నేను మీ ద్వారా అడుగుతా. ఎవరన్నా పార్టీ జాయిన్ అవుతా అంటే, సిట్టింగ్ ఎమ్మెల్యే జాయిన్ అవుతా అంటే వద్దంట పోయింది. మెసేజ్ ఇస్తారు మేము మళ్ళీ జాయిన్ అయ్యేందుకు. సరే ఏదో తప్పులు ఏమైనా చేసినా జాయిన్ అయితే నేను సంతోషపడతాను. కానీ ఇండిసిప్లిన్ ఉంది రాజాసింగ్లో చాలా. దట్ ఈస్ వై ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు డీటెయిల్స్. ఆ స్టేట్మెంట్స్ వల్ల ఇండిసిప్లిన్ ఎట్టి పరిస్థితిలో పార్టీ టాలరేట్ చేయదు అని అంటాను. సిటీలో ఎట్లా పార్టీ ఎదగాలంటే? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నిక విల్ హ్యావ్ అ ఇంపాక్ట్ ఆన్ జిహెచ్ఎంసీ ఆల్సో. ఓకే, జిహెచ్ఎంసీ టైంకి పెడితే ఇది November 14th రిజల్ట్. లాస్ట్ టైం నాకు తెలిసి November 2 పోలింగ్ అయింది జిహెచ్ఎంసీ. November 30కి ఎప్పుడు పోలింగ్ అయింది. అవును, టర్మ్ కూడా అయిపోతుంది ఇప్పుడు. టర్మ్ అయిపోయింది. ఇది కాగానే రేవంత్ కావాలంటే అది కూడా పెట్టుకోవాలి. కానీ లాస్ట్ జిహెచ్ఎంసీ చాలా అద్భుతంగా వచ్చి 4 కౌన్సిలర్ నుంచి 48 సీట్లకు ఎదిగింది పార్టీ. అప్పుడు ఐ విల్ గివ్ క్రెడిట్ టు భూపేంద్ర యాదవ్. ఆయన ఇన్ఛార్జ్గా పెట్టారు ఇక్కడ. ఓకే, ఆయన ఇన్ఛార్జ్ పెట్టంగానే మేమందరం బండి సంజయ్కి ఇవ్వరా క్రెడిట్? సీరియస్ అయిపోయాను. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పటికి ఇవ్వరు. ఓకే, సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయినా బట్ స్ట్రాటజైజింగ్ జిహెచ్ఎంసీ ఎన్నిక, టికెట్స్, సోషల్ మీడియా పీపుల్ లైక్ నేను 50కి పైన రోడ్ షోలు చేశాను. మీరు వేరే ఛానల్లో ఉన్నారు, మీరే పంపించారు. నాది ఎంత ఫాలోయింగ్ ఉందో అన్ని స్క్రీన్ షాట్లు. జీకేఆర్, బిఎస్కే, కేటీఆర్, అరవింద్ ధర్మపురి అందరు లైవ్ ఒకటేసారి నడుస్తున్నది. ఎవరిని ఎందరు చూస్తున్నారో మీరే పంపినారు. అవును అవును, మీరు పంపారు, మీ పాత CEO గారు కూడా పంపినారు. ఓకే, సో అదొక భూపేందర్ యాదవ్ గారు రాగానే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ సీరియస్నెస్ వచ్చింది. నాకెట్లా తెలుస్తుంది సార్? అంటే కలెక్టివ్ వస్తేనే కదా పార్టీ ఇట్లా గెలిచేది. అంతే కదా. దుబ్బాకలో కలెక్టివ్ వచ్చింది, హుజరాబాద్లో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ వచ్చింది, మునుగోడులో కూడా వచ్చింది. బట్ టీఆర్ఎస్ అప్పుడు అధికారులు ఉండే 101 మంది వాళ్ళందరూ రెడీ ఉన్నారు, దగ్గరకు వచ్చింది. నల్గొండలో 87,000 ఓట్లు రావడం తక్కువేం కాదు రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు ఈ ఎన్నికలు అన్నీ మనం మాట్లాడితే ఇందులో ఒకటి చాలా గమనించాల్సింది ఏంటంటే జిహెచ్ఎంసీ కాంగ్రెస్ వాజ్ ఇన్విజిబుల్, కంప్లీట్లీ ఇన్విజిబుల్. దుబ్బాక డిపాజిట్ వచ్చిందా? రాలే. హుజురాబాద్ డిపాజిట్ వచ్చిందా? డిపాజిట్ వచ్చిందా? 9 నెలలు కాగానే గవర్నమెంట్ వచ్చింది. బీజేపీ ఓటు అంతా కాంగ్రెస్ పోయింది. గవర్నమెంట్ 6 నెలల్లో మీరు వేసుకున్న గవర్నమెంట్ వచ్చింది. ప్రజలు ఎప్పుడు ఎవరికి వేయాలో. అందుకే చెప్తున్నా, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 80 సీట్లు గెలవడం పెద్ద పని కాదు. ఈ సమయం వేస్ట్ చేయకూడదు. ఈ సమయంలో క్యాండిడేట్లు, క్యాడరు ఏం వేస్ట్ చేయకూడదు. కానీ నేను మొన్న ఒక రాజకీయం ప్రతిరోజు యుద్ధమే. నేను ఒక సంఘ ముఖ్య నేతతో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే రాజకీయాల్లో 2 టైమ్స్ ఉంటాయి, ఒకటి వార్ టైం, రెండోది పీస్ టైం. దేర్ ఈజ్ నో పీస్ టైం ఇన్ పాలిటిక్స్. నేను ఎవరు ఆయన పేరుతో నేను లేదు కానీ దేర్ ఈజ్ నో పీస్ టైం. అందుకనే రామచంద్రరావుని అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీలో అస్సలు లేదు. నేను కాంగ్రెస్లో చూసిన గెలవంగానే హనీమూన్ ఉంటుంది వాళ్ళకి 6 నెలలు. బీజేపీలో హనీ లేదు, మూను లేదు, ఏం లేదు. ఇలా గెలిపితే సాయంత్రం స్వీట్లు పంచుకోవాలి, పేడాలు, పొద్దున్న లేస్తే మళ్ళీ గదే రోడ్ల మీద తిరగాల్సిందే. బుర్రకు పని పెట్టాల్సిందే, శరీరానికి పని పెట్టాల్సిందే. బీజేపీకి ఏంది పీస్ టైం అండి? దెర్ ఈజ్ నో పీస్ టైం.
వీఆర్ అన్ ఐడియాలజికల్ పార్టీ. టిల్ యువర్ ఐడియాలజీ ఈజ్ అచీవ్డ్ 100%, దెర్ ఇస్ నో పీస్. అందుకని అధ్యక్షుడు అందరినీ కలుపుకొని వెళ్ళాలి. దేశ డెమోగ్రఫిక్స్ మారిపోతున్నాయి. హౌ కెన్ వీ హ్యావ్ పీస్ టైం? ఇట్ ఈస్ సిల్లీ, వెరీ సిల్లీ. ఎనీబడి సేయింగ్ దట్ ఇస్ పీస్ టైం when your country's demographics are changing and your entire law and order, many central bills pass అయినా ఇంప్లిమెంటేషన్ స్టేట్ గవర్నమెంట్ల చేతులు ఉన్నప్పుడు పీస్ టైం ఏందండి? అసెంబ్లీలో పట్టుమని 10 సీట్లు లేవు, పీస్ టైం ఎక్కడికి వెళ్ళి వస్తుంది మీకు? ఏం పీస్ టైం? వార్ ఫుటింగ్లో వారే కంటిన్యూస్గా వార్ చేయాల్సిందే. అంతే కదా. బీజేపీ అయితే అసలు పీస్ టైమే లేదు. బీజేపీ ఎన్నిక గెలవాలనో సర్కార్ ఫామ్ చేయాలనో, ఓకే, దిస్ ఇస్ ద ప్రాసెస్. బట్ ఎండ్ ఆఫ్ ది డే యువర్ ఐడియాలజీ ఇస్ మచ్ బిగ్గర్. అది ఇంప్లిమెంట్ కావాలి కదా. దగ్గర లేము, డెమోగ్రఫిక్స్ మారిపోతున్నాయి, రివర్స్లో పోతుంది. సీరియస్ ఇష్యూస్ చాలా రివర్స్లో పోతున్నాయి. అంటే లైక్ డెమోగ్రఫిక్స్ మారుతున్నాయి చెప్తున్నా కదా మీకు. అంటే జనాభా తగ్గుతుందంటారా? డెమోగ్రఫిక్స్ అంటే హిందువుల జనాభా తగ్గుతుంది, అట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. అది కూడా కదా మోస్ట్ ఇంపార్టెంట్ కాదా? క్రిస్టియానిటీకి కన్వర్ట్ అవ్వడం లేకపోతే అట్లా అంటారు. కన్వర్షన్ అవ్వడం ఐఎమ్ అగేన్స్ట్ కన్వర్షన్. బట్ క్రిస్టియానిటీ తోటి మీకు హిందువులకు వచ్చిన నష్టం ఎక్కడ నాకు కనబడలే. ఇస్లాం లాగా రాడికల్ టైప్ వాళ్ళు ఉండరు. ప్రాబ్లం ఇస్లాంతోనే రాడికల్. దే ఆర్ మోర్ రాడికల్. ఇప్పుడు మీ నిజామాబాద్లోనే ఏదో పోలీస్ కానిస్టేబుల్, ఇస్లాంలో కూడా వర్గాలు ఉన్నాయి, అందులో ఒక వర్గం రాడికల్ ఉంది. ఏ వర్గం? ఇప్పుడు మీరు పేర్లునే షియాలు అంత ఉండరు. దే ఆర్ నాట్ రాడికల్, దే ఆర్ మోర్ లిబరల్. కానీ అరవింద్ కేవలం ఈ ఒక మతాన్ని టార్గెట్ చేయడం వల్లనే ఇట్లా హిందూ ఓటు బ్యాంక్ క్రియేట్ చేసుకోగలిగారంటారు. వాళ్ళని ఓటేయమంటాము. మీకు ఇల్లు కట్టించిండు మోదీ, ఆవాస్ యోజనలో మీరు మీ జనాభా పర్సంటేజ్ కంటే ఎక్కువ ఇండ్లు వచ్చినాయి దేశంలో. మీకు రేషన్ వస్తుంది ఇంట్లోకి. మీకు ఆయుష్మాన్ భారత్ కోట్లాది మంది ముస్లింలు లక్షలాది రూపాయలు వాళ్ళకి బెనిఫిట్ దొరికినాయి. మీకు నరేంద్ర మోడీ స్కీమ్ డ్వాక్రా, మన ఇప్పుడు అదే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వాళ్ళలో ముస్లిమ్స్ చాలామంది ఉంటారు. నా నిజామాబాద్ పార్లమెంట్లో 6,300 కోట్ల లోన్లు ఉండే 2024 ఎలక్షన్ టైం వరకు. మరి మీకు ఎందుకు కూడా 6%, 7%. అది 6% కూడా ఎందుకంటే ఈ స్టేట్ గవర్నమెంట్ ఇయ్యక, లేకపోతే పావుల వడ్డీ అంటే ఎంత? 3%, అదే 4%. కానీ మీకు ఎందుకు కూడా మరి డి శ్రీనివాస్ గారు మైనారిటీలా ఏమంటారు, మీరు అందుకు ఆపోజిట్ ఉన్నారు. నేను ఓటేయమంటే సార్ ఏం చేయమంటారు? ఇంకా ఓటేయమని చెప్తాం. వేస్తే వేసారు, లేకపోతే వేయకుండా నేను ఏం చేయాలి? రామ్ గోపాల్ వర్మలాగా మాట్లాడతారు. వేస్తే వేయమన్నా వేస్తే ఏమంటాము? వేస్తే సంతోషం, వేయకపోతే ఏం చేయమంటావు? మరి మా కార్యక్రమాలు నరేంద్ర మోడీ అడ్మినిస్ట్రేషన్ హిందువులకి క్రిస్టియన్లకి కాదు కదా, అందరికీ ఉన్నది కదా, దేశంలో ఉన్న అందరికీ ఉన్నది. మీ టార్గెట్ హిందూ లీడర్ అవుదామన్నా, హిందూ హృదయ సామ్రాట్ అట్టేం లేదు సార్. మీరు అన్నారు కదా, అంటే హిందువుల్లో 67% ఓటేసారు, ఇంకా పెంచుకోవాలని. ఐడియాలజికలీ ఐ వాజ్ ఇన్క్లైన్డ్ టు బాల్ ఠాకరే వెన్ ఐ వాజ్ ఇన్ ఇంటర్మీడియట్ ఇన్ మై క్రికెటింగ్ డేస్ 1990s. He used to be very, I used to admire him, I used to get inspired by him. తర్వాత నరేంద్ర మోడీ. రాజకీయాల్లో ఎన్నడూ వస్తామని అనుకోలే, వచ్చినాము చేసేదంతా చేసినాము. డి శ్రీనివాస్ గారు క్వైట్ ఆపోజిట్ ఈ విషయంలో. మీరు డి శ్రీనివాస్ వాళ్ళ నాయన కూడా జనసంఘలో మంచిగానే ఉండి దత్తాత్రేయ గారితో తిరిగిండి. ఆయన దత్తాత్రేయ గారే చెప్తారు. మా దగ్గర భూపతి రెడ్డి గారు ఉంటారు, ఆయనకి ఇప్పుడు 81 years. ఆయన 1991 బీజేపీ క్యాండిడేట్ నిజామాబాద్ లోక్సభ. ఆయనతో పాటు పనిచేసిన ఆయన మా తాత. నాకు తెలియదు, మా డి శ్రీనివాస్ గారే చెప్పారు నాకు. తర్వాత వెరిఫై చేస్తే వీళ్ళందరూ చెప్పారు. తర్వాత అది ప్రెస్ మీట్లలో కూడా చెప్పారు వాళ్ళు. ఇట్ ఈస్ ఓకే. మా డాడీ చెప్తున్నారు, అరే ఇందిరాగాంధీ జోష్ బాగుండేరా దేశంలో, మేమందరం ఇన్స్పైర్ అయినాము. అప్పుడు నేను నిజాం కాలేజీలో ఉండి నేను NSUI జాయిన్ అయినా. ఆడపోయి ఆయన పెద్ద మెజార్టీతో గెలిచిండు జనరల్ సెక్రటరీ నిజాం కాలేజ్ 1968 or 69. సో దట్ ఈస్ హౌ. నేను ఎప్పుడు రాజకీయాలకు ఎప్పుడు దూరం ఉంటుండే. నేను
మా డాడీ 10 ఏళ్ళు మినిస్టర్గా ఉండే, 4 సీఎంల కింద. నేను 2 సార్లు పోయి ఉంటే సెక్రటేరియట్ ఆ 10 ఏళ్లలో. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడిగా దాదాపు ఒకసారి 1.5 year, ఇంకోసారి 3 ఏళ్ళు ఉండే. 4.5 ఏళ్లలో 4 సార్లు కూడా గాంధీ భవన్ పోలే. దూరం ఉంటుంటే చేయాలనుకున్నప్పుడు వచ్చినాం, మాకు నచ్చిన చోటుకి వచ్చినాం. అంటే అరవింద్కు ఇట్లా ఏమంటారు, ఒకటి మైనారిటీ వ్యతిరేకం, రెండోది బీఆర్ఎస్. ఏమో వ్యతిరేకం కాదు సార్. హలో, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీబడి. ఇఫ్ ఎనీబడి ఈజ్ అగేన్స్ట్ మీ దెన్ ఐ విల్ నాట్ కీప్ క్వైట్. రెండు టీఆర్ఎస్ అంటే కూడా అస్సలు పడదు. టీఆర్ఎస్ కాంగ్రెస్ అయినా ఇష్టపడతారు కానీ టీఆర్ఎస్ తెలంగాణకి ఇర్రివర్సబుల్ డ్యామేజ్ చేసారు కల్వకుంట్ల. ఇర్రివర్సబుల్. దాని ఆ డ్యామేజ్ని రిపేర్ కూడా కాదు. ఎట్లా అంత డ్యామేజ్ చేశారు. ఎట్లా అంటే విచ్చల విడితనం, అంత కరప్షన్. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఉన్న జూబ్లీ హిల్స్ డ్రగ్స్ సరఫరా అంతా ఎవరు చేశారండి? ఎవరు చేశారు? మీ హయాంలో చేయలే? డ్రగ్స్ తీసుకునేటోళ్ళని కాపాడలే, చేయలే. డ్రగ్స్ సరఫరా చేసేటోళ్ళకి కొట్టేయాలా? మొన్నటిదాకా కదా. మీరు మాగంటి గురించి మాట్లాడుతారు, చనిపోయిన మాగంటి గోపీనాథ్ గురించా మీరు మాట్లాడదు? ఆయన కూడా అక్కడ క్లబ్బులు గిబ్బులన్నీ ఆయన కంట్రోల్ ఉంటుండని విన్నా నేను. కానీ కేటీఆర్ ఎందుకు కేసులు కాలే? దొరికిరు కదా, మస్తు హోటళ్ళలో దొరికిరు, క్లబ్లలో దొరికిరు, డ్రగ్స్ దొరికినాయి, కేసులే కావు. ఎవరు కాపాడి? కానీ జూబ్లీ మీ ప్రభుత్వం కాపాడింది, మీ కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. గోపీనాథ్ ఇప్పుడు ఆయన లేడు, ఆయన గురించి ఎందుకు మాట్లాడటం, కానీ విన్నా నేను. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంటే బస్తీలు ఎక్కువ ఉన్నాయి, యూసఫ్గూడ, రేమత్ నగర్, బోరబండ అంటే ఉంటే బస్తీలు ఉంటాయి. ఇవన్నీ ఖైరతాబాద్, మీరు చెప్పిన క్లబ్లు పబ్లు ఎక్కువ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. బార్డర్ ఏరియానే కదా, జూబ్లీ హిల్స్ ఏరియానే కదా. కొద్దిగా ఐ థింక్ 36లో కొద్దిగా ఇటు వస్తుంది, 45లో కొద్దిగా అటు వస్తుంది. అసదుద్దీన్ ఓవైసీ సపోర్ట్ చేశారు నవీన్ యాదవ్ ర్యాలీలో పాల్గొన్నారు. అసదుద్దీన్ ఓవైసీ చాలా తెలివైనవాడు, ఏ గవర్నమెంట్ ఉంటే అలా సపోర్ట్ చేస్తాడు. దాంట్లో ఏమున్నది? అది నేను 1990s నుంచి చూస్తున్నా, 80s నుంచి చూస్తున్నా. ఎంఐఎం పార్టీ గవర్నమెంట్ లెవెల్ ఉంటే తెలివిగా అలతోటి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దని, అంతేనా? ఎందుకు? ఇక మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సో బీఆర్ఎస్ విషయానికి ఇర్రేపరబుల్ ఆయన ఉంటే ఉన్నాడు, ఆయన ఉండి ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కేసీఆర్, వీళ్ళందరూ నా కాళ్ళ దగ్గర వాడు ఉంటారు అన్నాడు. ఆయన కూడా ఇలా పౌరుషం లేదు. మనం ఏం చెప్తాం చెప్పండి? ఆసాద్ కాదు వాళ్ళ తమ్ముడు. సో ఇర్రిపరబుల్ డ్యామేజ్ ఏం చేసింది ఇంకా బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ సంబంధించి? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని నాశనం చేసింది. సరిపోదా అండి? సరిపోదా? నిన్నగాక మొన్న మాట్లాడుతున్నాడు ఆ కేసీఆర్ కొడుకు, కోవిడ్ టైంలో పెన్షన్ ఆగిందా, కేసీఆర్ కిట్లు ఆగినాయా, ఇంకేదేదో అన్నీ సెంట్రల్ ఫండ్, అందులో అన్నిట్లో 60% సెంట్రల్ ఫండ్. ప్లస్ ఇంకోటి, నీకు మున్సిపల్ ట్యాక్స్ ఆగిందా? నీకు వచ్చే ట్యాక్స్లు ఆపినావా, మాఫ్ చేసినావా? నువ్వు పెట్రోల్ డీజిల్ మీద హయ్యెస్ట్, తెలంగాణ హయ్యెస్ట్ తీసుకున్నావు ట్యాక్స్. స్టేట్ ట్యాక్స్ హయ్యెస్ట్. 10 రూపాయలు తక్కువ ఉంటుండే బీజేపీ రాష్ట్రాలు. కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ తగ్గించిందా? నీ ఆమ్దాని తగ్గలే, గవర్నమెంట్ ఆమ్దాని తగ్గలే, మందు ఆమినావు కదా. విచ్చలవిడిగా మందు అమ్మిడు కదా. కరోనా టైంలో బంద్ అయిందిలేండి మందు షాప్, వైన్ షాప్స్ బంద్ అయినాయి. ఎన్ని రోజులండి? ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ అయితే పూర్తిగా బంద్ కాదు కదా. ఎన్ని రోజులండి? 3 నెలలు. దాని తర్వాత పాఠశాలకు ఓపెన్ అవ్వడం మొదలైంది కదా. సెకండ్ వేవ్ భయంకరంగా ఉన్నా కూడా ఫస్ట్ వేవ్ అంతా లాక్డౌన్ లేదు కదా. ఊరికే సొల్లుడు డైలాగులు కొడతా ఉంటారు కానీ భ్రష్టు పట్టించిండు. తెలంగాణని ఇర్రివర్సబుల్ డ్యామేజ్ చేసింది ఈ ఫ్యామిలీ. ఎట్లా మర్చిపోతారండి? కానీ ఎందుకు మీకు ఫ్రెండ్లీగా ఉంటుంది మరి బీఆర్ఎస్? మీరు ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అంటారు, పార్టీ నేతలు చాలామంది క్లోజ్గా ఉంటారు. ఎవరు? మీకు తెలుసు? నాకు తెలియదు. ఎవరు? రెండు బీజేపీలు అట తెలంగాణలో. ఒకటి కాంగ్రెస్కి అనుకూలంగా ఉండే బీజేపీ, రెండోది బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండే బీజేపీ. ఎవరది? కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేది అరవింద్ గారు క్లోజ్గా ఉంటారు. నా దగ్గర కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చాలా మంచి ఫ్రెండ్. మోస్ట్ వీకెస్ట్ ఉన్నది నా జిల్లానే, నా పార్లమెంటే. అదే అందుకని రేవంత్ రెడ్డి చాలా మంచి ఫ్రెండ్. అరవింద్కి, బండి సంజయ్కి ఇద్దరికి చాలా మంచి మిత్రుడు. నేను రాజశేఖర్ రెడ్డి అభిమాని అయితే కాంగ్రెస్ వాళ్ళు అయిపోతున్నా. రేవంత్ మిత్రుడు అంటే మిత్రుడే, శత్రువు చేసుకోవాలి, కొట్టాలా పోయి ఏంది ఆయన?
ఎలక్షన్లు వస్తే ఓడగొడతాం కదా. మీకు సాయం చేశాడు ఎలక్షన్లో అంటారు ఎవరు? రేవంత్ రెడ్డి నాకా? పార్లమెంట్ ఎలక్షన్ ఏం సహాయం చేశాడు? జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి సాయం చేసినట్ట. జీవన్ రెడ్డి గారి కంటే గట్టి క్యాండిడేట్ చూపెట్టండి ఆడ. ఏం మాట్లాడుతున్నారండి? మీకు అవగాహన ఉండి మాట్లాడుతున్నారు. నేను మీ పార్టీ వాళ్ళని ఓవరాల్ మా పార్టీ వాళ్ళు జీవన్ రెడ్డి గారి కంటే గట్టి క్యాండిడేట్ మొత్తం 17 పార్లమెంట్ చూపెట్టండి కాంగ్రెస్ వాళ్ళకి. కానీ చెప్పండి. మీరు ఓడగొట్టిన తర్వాత పాప ఆయన కెరీర్ ఆగిపోయింది. అది నేను బీజేపీ బలంగా ఉందాడా. ఆయన అటు కరీంనగర్ కంటెస్ట్ చేయాలి, ఇటు రావద్దు ఆయన. ఈజ్ అ న్యూ మ్యాన్ హియర్. నిజామాబాద్కి వచ్చి తప్పు చేశాడు. నిజామాబాద్ రాకూడదు ఆయన. కానీ జీవన్ రెడ్డి వీక్ క్యాండిడేట్ ఎట్లయితారండి? ఫండింగ్ ఇవ్వలేదు సరిగ్గా, ఏదో అది వాళ్ళ ప్రాబ్లం. జీవన్ రెడ్డి ఒక మనిషిగా, ఒక నాయకుడిగా ఆయన అంత సీనియరు, ప్లస్ ఆయన కాస్ట్ స్ట్రాంగ్ కాస్ట్ మా దగ్గర. ఆయన కాంట్రవర్సీ లేకుండా ఆయన జీవితకాలం నడిచింది. ఆయన ఒక రైతు, యాక్సెప్టెడ్ బై అన్ని వర్గాలు. ఆయన వీక్ ఎట్లయితారండి? మీ పార్టీ వాళ్ళు అనేది. నా దగ్గర ఈ కాంగ్రెస్ నుంచి ఎవ్వడు వచ్చినా వీకే. బికాస్ బీజేపీ స్ట్రాంగ్. దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ లుక్ ఎట్ ద పర్సంటేజ్ ఆఫ్ పార్టీస్ ఓట్, మార్జిన్లు కాదు. రేవంత్ రెడ్డితో మిత్రత్వం ఇప్పుడు కంటిన్యూ అవుతుందా? అంటే ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీరు ఎంపీలుగా ఉండగా అందరూ మంచిగా కలుసుకుంటారు. అదికే పక్కన పెట్టి మేమే పార్టీ నమ్ముకోం కదా. నేను పార్టీ నమ్ముకున్నా, నేను పార్టీ నమ్ముకునేటట్టయితే నా పార్టీ బలంగా ఎట్టుంటుంది? అసెంబ్లీ పార్లమెంట్ పక్కన పెట్టండి, అసెంబ్లీ క్యాండిడేట్లు కష్టమవుతారు వాళ్ళకి నెక్స్ట్ టైం. ఎవరికి? కాంగ్రెస్కి. నేను రేవంత్ రెడ్డి మిత్రులు కాదు, కాంగ్రెస్ ఆస్పిరెంట్లు అందరూ ఫస్ట్ బీజేపీ దిక్కు చూస్తారు. నాతో మంచిగుంటారు ఆడ. అంటే మీ ఫ్రెండ్ కూడా మీకు బాగా మిత్రుడు ఉన్నాడు అన్న. ఎందుకు పేర్లు ఎందుకు? కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ నాతో మంచిగుంటారు. నాకు రేవంత్ తోటి ఏంది వంకాయ పని. కానీ అంటే మీరు అరవింద్కి అనుకూలంగా రేవంత్ కూడా కాంగ్రెస్ వీక్ చేస్తున్నారని కొద్దిమంది అంటారు. రేవంత్ వీక్ చేసేది ఏమన్నా? ఆల్రెడీ వీకే ఉందాడ. అండర్స్టాండింగ్ ఏం అండర్స్టాండింగ్ అండి? జీవన్ రెడ్డి కంటే గట్టి క్యాండిడేట్ ఎవరు దొరకకపో కాంగ్రెస్ ఎతికెతికి పెట్టింది నా మీద. పోనీ మీరు చెప్పండి, జీవన్ రెడ్డి కంటే గట్టి క్యాండిడేట్ ఒకటి చెప్పండి. 17 పార్లమెంట్లలో జీవన్ రెడ్డి కంటే గట్టి క్యాండిడేట్ చెప్పండి. మీకు కరీంనగర్ ఎవరు? పేరు కూడా తెలియదు మీకు. మల్కాజ్గిరి ఎవరు? ఇక్కడ ఉన్న అక్కడ, అక్కడ ఉన్న ఇక్కడ. రంజిత్ రెడ్డిని తీసుకోండి ఇక్కడ. ఈయన ఈడికి వచ్చిందని ఈయన తీసుకుపోయి ఆడేసాడు. జీవన్ రెడ్డి కరీంనగర్లో కంటెస్ట్ చేసి ఉంటే వేరే ఉండేదా? జీవన్ రెడ్డికి కరీంనగర్లో డెఫినెట్లీ ఆయన కరీంనగర్ లీడర్ కదా. ఆయన అప్పుడు కేసీఆర్ మీద కూడా కంటెస్ట్ చేసి దాదాపు 15,000 దగ్గర. ఆయన కరీంనగర్ లీడర్గానే ఎదిగింది. ఆయన తప్పు చూజ్ చేసుకోవడం డెఫినెట్లీ. బట్ దానివల్ల ఇప్పుడు మీతో ఓటమి వల్ల ఆయన కెరీర్ ఎండ్ అయ్యే ప్రమాదం. కానీ ఆయననే స్ట్రాంగ్ క్యాండిడేట్. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో జీవన్ రెడ్డి కంటే గట్టి క్యాండిడేట్ లేడు ఎవరు కాంగ్రెస్. జీవన్ రెడ్డి ఒకవేళ ఇప్పుడు అక్కడ కాంగ్రెస్లో జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ ఇద్దరి మధ్య ఫైట్ నడుస్తుంది. ఎవరన్నా వస్తే తీసుకుంటారా మీరు భారతీయ జనతా పార్టీలో? అది మీకు ఆ రోజు వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది న్యూస్. ఇద్దరు టచ్లో ఉన్నారు మీతో అంటారు. జీవన్ రెడ్డి అటు బీఆర్ఎస్లో ఉన్నారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ నాతో బాగా ప్రేమగా ఉంటారు. ఏ పార్టీ అయినా సరే నా నియోజకవర్గంలో నాతో ప్రేమగా ఉంటారు. రైట్ టైం. రేవంత్ నాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకా దగ్గర మంచి ప్రేమతో మాట్లాడతారు. దట్ డస్ నాట్ మీన్ మేము పార్టీ నమ్మకం కదా. పార్టీ నమ్ముకుంటారు ఏంది? పార్టీ నమ్ముకుంటే కన్న తల్లిని నమ్ముకున్నట్టు. నేను చాలా మంచి వర్డ్స్ వాడుతున్నా. కన్న తల్లితోటి ఏదైనా చేయించినట్టు. ఈ తరాలు నాశనం అయితే. ఎందుకంటే క్యాడరు, తర్వాత ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వాళ్ళందరూ భవిష్యత్, క్యాడర్ మొత్తం పాపం చేసినట్టు కదా. రాజకీయ భవిష్యత్తు, మరి రాజకీయ భవిష్యత్తు చేసినట్టు కదా. ఎవరే పార్టీలో ఉన్నా అట్లా చేయదు. కన్న తల్లితోటి వ్యాపారం చేసినట్టు. దాని బదులు పార్టీ వదిలేయి, దాని బదులు రాజకీయాలు వదిలేసి వేరే పని చేసుకో. ఓకే, తరతరాలు నాశనం అవుతాయి ఇట్లా చేసిన వాళ్ళకి. కావాలి కూడా మంచిగా. అంటే నేను ఒక విధంగా వెల్కమ్ చేస్తా. మన తెలంగాణలోనే ఇట్లా శత్రుత్వం ఉంది, కానీ రాజకీయ నాయకులంటే ప్రత్యర్థులే, శత్రువులు కాదు. నేను ఇప్పుడు నేను పేర్లు రాజకీయాలకు అతీతంగా. మీరు కాంగ్రెస్ నాయకులు అన్నారు, రేవంత్ రెడ్డి అన్నారు, మీరు నేను కోమటిరెడ్డి గారు అన్న, ఇంకా పెద్ద నాయకులు, ఇంకా పెద్ద పోర్ట్ఫోలియోలో ఉన్న వాళ్ళు, పెద్ద మినిస్టర్లు ఎయిర్పోర్ట్లో కలుస్తారు కదా. మావాడే అంటారు నన్ను. ఏం చేయాలి? మా సీనన్న కొడుకు అంటారు. ఏం చేయాలి కాదా? సీనన్న కొడుకునే కదా. వాళ్ళందరూ నన్ను చిన్నగా ఉన్నప్పుడు చూసిన వాళ్ళే కదా. సో అభిమానం అట్లా ఉంది. నేను 2 సార్లు ఎంపీ అయినా అని సంతోషపడతారు వాళ్ళు. ఇంకోవైపు మీ పార్టీ వాళ్ళే కొద్దిమంది బీఆర్ఎస్తో కుమ్మకైనారు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అన్నాడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి జూబ్లీహిల్స్లో పోటీ చేస్తున్నాయని చెప్పి.
వీక్ క్యాండిడేట్ పెట్టింది బీజేపీ లేదు. మీరు కిషన్ రెడ్డి గారిని అడగాలి, నన్ను అడగద్దు. నాకెట తెలుసు సార్, నేను నా నియోజకవర్గం కాదు, నేను అక్కడ స్టడీ చేసినోని కాదు. వేరే చోట కుమ్మకైతున్న వాళ్ళు, బీఆర్ఎస్తో కుమ్మకైతున్న వాళ్ళు, అది నేను ఎట్లా చెప్పాలి జవాబు? మీరు వేరే చోటు అంటే ఏ చోటు తెలియదు. నేను ఒకటే చెప్తా, పార్టీని కాంప్రమైజ్ చేస్తున్నాం అంటే కన్న తల్లితోటి వ్యాపారం చేస్తున్నట్టు లెక్క. దానికి మించిన పాపం ఒక మనిషికి ఏది ఉండదు. ఆ శాపము, ఆ కార్యకర్తల అందరి శాపము నీ తరతరాలు తగులుతుంది, తలగాలి కూడా. ఫార్మల్గా ఏమన్నా అలయన్స్ ఏమన్నా ఉంటుంది లాస్ట్లో బీఆర్ఎస్తో అన్న విధంగా ఇప్పుడు ఒక చర్చ మొదలవుతుంది. ఇంపాసిబుల్, ఇప్పటి నుంచి ఇంపాసిబుల్. మీరు ఇక్కడ లోకల్లో కొన్ని క్వశ్చన్లు అడిగిరు, వారితో ములాఖాత్ వాడు, అవన్నీ నాకు తెలియదు. కానీ ఒఫిషియల్ అలయన్స్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నేను అమిత్ షా గారిని అనేక సార్లు కలిసినా, మోడీ గారిని అనేక సార్లు కలిసినా చెప్తున్నా నేను, ఇంపాసిబుల్. సీఎం రమేష్ మీ పార్టీ స్టేట్మెంట్, ఈజ్ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ ఎంపీ, అనకాపల్లి. ఆయన కడపైన అనకాపల్లికి నిలబడి గెలిచిండు. కానీ ఇక తెలంగాణకి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఉండే, సీఎం రమేష్కి ఏం సంబంధం? చర్చలు జరిగాయని కూడా చెప్పారు. దేనికి? టీఆర్ఎస్ బీజేపీ, కానీ మీ హైకమాండ్ రిజెక్ట్ చేసింది అప్పట్లో. చేసింది మరి, ఇంకేం ఆన్సర్ కూడా చెప్పిండు కదా. అంటే చర్చలు అయితే జరిగాయి కదా అప్పట్లోనే, రిజెక్ట్ చేసిన. కవిత జైల్లోంచి బయటికి రాకముందు ఇప్పుడు టీఆర్ఎస్ ఎడపాడైంది. ఆయనకి ఆ కేటీఆర్ కదా రొల్లైంది. అప్పుడు ఆయన చెప్పిండు, మీరు విన్నారు, నేను టీవీలో చూసిన. అప్పుడు రిజెక్ట్ చేసి అన్నారు కదా. మరి చెప్తున్నా కదా, ఇట్ ఈజ్ అది 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 దాని గురించి నేను మీకు రాసిస్తా. అది ఎట్టి పరిస్థితుల్లో కాదు. కొద్దిమంది అంటారు ఏంటంటే, ఇప్పుడు సాఫ్ట్ పర్సన్ని అంటే రామచంద్రరావు గారిని అధ్యక్షుడు చేయడం ఏంటంటే భాగం టీఆర్ఎస్తో అలయన్స్ దిశగా ఒకవేళ టైం 2028లో పార్టీ రెడీ ఉంటుంది కాదు. పార్టీ రెడీ ఉంటే ఓకే. టీఆర్ఎస్ మళ్ళీ బలపడుతుందా అంటే నా లెక్క ప్రకారం బలపడదు. ఎవరు బలపడతారు? కానీ మనము బలపడకపోతే టీఆర్ఎస్కి ఓటు శాతం పెరగవచ్చు, కానీ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఎక్కువ. బీజేపీ స్టేట్ ఈస్ గోయింగ్ టు బి ఓన్లీ కాంగ్రెస్ బీజేపీ స్టేట్. టీఆర్ఎస్ రివైవల్ ఈజ్ ఇంపాసిబుల్. లైక్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్ లాగా అవుతాయి. లైక్ ఓల్డ్ ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, టీడీపీ ఉంది, బీజేపీ లేదనుకోండి. నేను కాంగ్రెస్ బీజేపీ స్టేట్స్ చెప్తున్నా. అప్పుడు కాంగ్రెస్ టీడీపీ ఉండే. బీజేపీ ఇప్పుడు మీరు క్లియర్ పిక్చర్ ఇచ్చారు. బీజేపీ బలపడితే ఓకే, లేదంటే కాంగ్రెస్ బలపడుతుంది, అంతే తప్ప డిఆర్ఎస్ బలపలే. అంతే, రేవంత్ అదృష్టం మళ్ళీ అయితే అవుతారు అంతే. ఇట్ ఈస్ అ కాంగ్రెస్ బీజేపీ స్టేట్. ఇద్దరు బీజేపీ విల్ విన్ ఆర్ కాంగ్రెస్ విల్ విన్. టీఆర్ఎస్ రివైవల్ ఇస్ ఇంపాసిబుల్. రేవంత్ అదృష్టం ఎందుకు అంటున్నారు? పాలన మంచిలేదా? రేవంత్ పాలన మంచిగా ఉందని అంటుర్రా? నవ్వుతుంటుంది మీరు. రేవంత్ అదృష్టం మంచిగా ఉంది. రేవంత్ అడ్మినిస్ట్రేషన్ ఆయనకు ఎక్స్పీరియన్స్ లేదా, బట్ ఈ గాట్ ఎక్స్పోజ్డ్, ఆయనకు రాదని. పొలిటికల్గా ఆయన ప్రెసిడెంట్గా ఆయన టికెట్ బాగా ఇచ్చుకున్నాడు, అందుకనే గెలిచిండు ఆయన. కేసీఆర్ని ఒడగొట్టాలా, బొందబెట్టాలని నిర్ణయం అయింది. టికెట్లు బాగా ఇచ్చుకున్నాడు. కాంగ్రెస్ వీక్ ఉన్నది కొన్ని జాగాలలో, అక్కడ టీఆర్ఎస్ గెలిచింది అంతే. నెక్స్ట్ టైం గెలవదు అక్కడ, టీఆర్ఎస్ గెలిచే ప్రశ్నే లేదు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని చాలా మంది. ఇక్కడ 80 సీట్లు బీజేపీ గెలవడం చాలా ఈజీ. మళ్ళీ కేసీఆర్ నియత్ మంచిగా ఉండి పని చేసుకుంటే చాలు. టీఆర్ఎస్ కాల్ అవుతుంది, కాంగ్రెస్ కూడా కాల్ అవుతుంది. ప్లీజ్ అండర్లైన్ దిస్. టీఆర్ఎస్ఏ కాదు, కాంగ్రెస్ కూడా కాల్ అవుతుంది. సో మళ్ళా కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు పల్లెల్లో అని అంటారు ప్రజలు. మళ్ళా కేసీఆర్ సారే రావాలా? పాటలు బాగా వినాయక నిమజ్జనాల పాటలు వస్తున్నాయి. వాళ్ళకు ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ తప్ప ఏడ కొరుకోరు. సారే రావాలంటారు. పేపర్ ఉంది, ఆ పేపరు అందరికి టార్గెట్లు ఇచ్చి పెడతారు, కుప్పలు వేసిపోతారు ఒక ఇంట్లో. అరే మీరు వంచాలే అని అలా నాయకులకి. ఆ పేపరు అలా ఛానల్, ఈ రెండు తప్ప ఏడ కూడా వినాయక నిమజ్జనాల కేసీఆర్ని కూడా కొడుకుంటాడండి. ఇంకా మళ్ళీ అయిపోయా. ఆయన తెలంగాణ ఉద్యమము వచ్చింది, తెచ్చింది. తెలంగాణ రావడానికి మెయిన్ కారణం కేసీఆర్. తెలంగాణ భ్రష్టు పట్టేయడానికి, తెలంగాణ రావడానికి, లోకానికి ఆర్థిక వ్యవస్థ తొక్కడానికి కారణం కేసీఆర్. ఆయన కరప్షన్, ఆయన పాపాత్ముడు. కేసీఆర్ అనేవాడు ఒక పాపాత్ముడుగానే మిగిలిపోతాడు. మీరే అన్న తెలంగాణ రావడానికి, ఉద్యమం తేవడానికి కారణం కేసీఆర్. 2014 ఎస్. ఆఫ్టర్ ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితి, తెలంగాణని మొత్తం నాశనం చేసి తెలంగాణలో ఒక పాపాత్ముడుగానే మిగిలిపోతాడు కేసీఆర్.
వాళ్ళ పురాణాన్ని పగబెట్టరు. ఒకరికొకరు పడదు, ఒక్కొక్కరిని ఒకరు తిట్టుకుంటున్నారు. ఈ ఆ స్కామ్ నేను ఎందుకండి వాళ్ళే చెప్పుకుంటారు కదా కుటుంబ సభ్యులు, వీడు ఈ స్కామ్ చేసిండు వాడు ఆ స్కామ్ చేసిండని. నేను నన్ను ఎందుకు అడుగుడు? వాళ్ళే చెప్పుకుంటారు కదా. ఇంకా రానున్న కాలంలో ఇంకా సర్కస్ పెరుగుతుంది చూడండి, ఇంకా పెరుగుతుంది కవిత పట్ల మీకు సర్కస్. కవిత పట్ల ఏమైనా సింపతి ఉందా మీకు? ఎవరికి కవిత పట్ల? ఎందుకంటే ఆమె పార్టీ నుంచి ఇప్పుడు బయటికి వచ్చి ఏం లేదు. ఐ డోంట్ థింక్ అబౌట్ హర్. నేను అప్పుడే థింక్ చేయలే, 2019 ఎలక్షన్లో థింక్ చేయలే. నా పార్టీని నేను మెచ్చుకుంటే అయిపోయాయి, అవతల ఉంటుందండి. ఇప్పుడు 4 నెలల పాటు యాత్ర చేపట్టబోతున్నారు కవిత. 4 months యాత్ర చేపట్టబోతున్నారు. చాలా ఆ తర్వాత పార్టీ అనౌన్స్మెంట్ ఉండొచ్చు అని అంటున్నారు. ఏం చేయాలి మరి? ఎక్స్పెక్ట్ చేశారా ఫ్యామిలీలో ఇట్లా జరుగుతుంది డిస్ప్యూట్ అని మీరు? ఇంకా కేసీఆర్ ఉన్నంతకాలం ఇంకా ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా ఉంటారు. ఇంకా తర్వాత కేసీఆర్ తర్వాత ఉన్నోళ్ళు కూడా విచ్చలవిడి విస్తరాకు అయిపోతుంది. అది మళ్ళీ కలవచ్చు కూడా, కలవరా? మళ్ళీ కలవచ్చు కూడా. చంద్రబాబు దగ్గుబాటి కలిశారు. సో సార్ నేను ఓ కుటుంబంలో అందరూ కలిసి ఉండాలని కోరుకుంటా. అని వాళ్ళు పాపాలు చేసుకుంటే నేనేం చేయాలి? వాళ్ళు కలిసినా వాళ్ళు కలవకున్నా ఆడుకోడు ఓటేసేవాడు లేడు. బీజేపీ ఎదగకుంటే కొంచెం శాతం పెరుగుతుంది, ఎదిగితే ఆయనతో అది కూడా జరగదు. కొద్దిమంది అంటారు ఏంటంటే కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు అని బీఆర్ఎస్ లీడర్స్. నేను కూడా అన్నా, గూగుల్ అంటది, గూగుల్ చేసుకోండి అంటది. 2 కంపెనీల డైరెక్టర్లు ఉండే, పార్ట్నర్లు ఉండే. నేను మీతోటి సంభాషణలు అన్న, ఇంటర్వ్యూలో అనలే. నాకు నిజామాబాద్లో కవిత రేవంత్ కలిసి పెడతారు నాకు వ్యతిరేకం క్యాండిడేట్లని. మంచి బలమైన రెడ్డి నియోజకవర్గం నుంచి రెడ్డి ఉంటాడు, మున్నూరు కాపు నుంచి ఒక పార్టీకి వెళ్ళి ఉంటుందని. అయిందా? నేను మీకు ఎప్పుడు చెప్పినా? ఎలక్షన్ల కంటే 3 ఏళ్ళ ముందు చెప్పిన. వాళ్ళిద్దరు కలిసి చేసారు కదా. జీవన్ రెడ్డి గారి కంటే గట్టి క్యాండిడేట్ ఎవరు లేరండి. ఆడ ఎవరో కొత్తలను తెచ్చి ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి అంతే. మళ్ళీ కవిత నిజామాబాద్కి వస్తారనుకుంటారా? రావాలని కోరుకుంటా. క్యాండిడేట్ ఆమెనే కావాలి పార్లమెంట్. మళ్ళీ పార్లమెంట్ చేస్తారు, అసెంబ్లీ చేయరా? నాకు ఎట్లా తెలుసా సార్, మా పార్టీలో అంటే 21 ఫస్ట్ డే నుంచి నేషనల్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అని చెప్తా. నాకు ఇంట్రెస్ట్, నాకు ఇష్టము, నాకు మోదీ, నాకు దేశము, నాకు నేషనల్ సావనిటీ, నేషనల్ సెక్యూరిటీ, ఎందుకు పార్లమెంట్ చెప్తా కానీ నేను ఏం చేయాలి? పార్లమెంట్ కొట్లాడినంత మనస్ఫూర్తిగా కొరుట్ల అసెంబ్లీ ఎందుకు కొట్లాడలేదు? మీ క్వశ్చన్లో ఆన్సర్ ఉంది, అయిపోయాయి. నేను చేయాల్సింది చేసిన. నేను పైసలు పంచాలని చెప్పిన ఫస్ట్ డేనే, నేను పంచలే. నేను 65 గ్రామాలు చేసిన వారం రోజులలో. ఒక పూట కొరుట్లా చేస్తుంటే ఇంకో పూట నన్ను పార్లమెంట్లో వేరే జాలు చేస్తుంటే క్యాంపెయిన్. 65 గ్రామాలు చేసిన. నేను పంచాలన్నా పంచలే, పైసలు ఉండి పంచలే. చెప్తున్నా కదండి ఓపెన్, పైసలు ఉన్నా పంచలే అంతే. నేను బూత్ కార్యకర్తలు అది పంచారు కానీ ఓటుకి ఇంత అని పంచలేదు అంతే. సరే ఇది ఇంటర్వ్యూ కెమెరా ముందర కొన్ని ఒప్పుకోలేము. నేను ఓటుకి నేను పైసలు పంచను అన్నాను, పంచలేదు. పంచరు కూడా ఫ్యూచర్లో. ఆ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం, ఆ ఎలక్షన్ వరకే. పైసలు ఉండి పంచలే, అప్పుడు పైసలు లేక కాదు. అంటే కొద్దిమంది అంటారు వాతావరణం బాగాలేదు, అసెంబ్లీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికైనా ప్రాబ్లం అని ఆలోచించి అరవింద్ ఆ నిర్ణయం తీసుకున్నారు. గెలిస్తే గెలుద్దాం, లేకపోతే లేదు, అంత సీరియస్గా తీసుకో. అందరు నిలబడుతున్నాము, నువ్వు నిలబడాలి అన్నారు నాతో. మరి ఎవరు నిలబడలే. తర్వాత మన చీటింగ్ కింద తీసుకోవాలా? ఎవరు చెప్పారు? పేరు ఎందుకు ఎప్పుడు అందరు నిలబడతారా అని చెప్తారు కానీ నేను కూడా నిలబడుతున్నా అన్నాడు. మరి మీరు నిజమే అనుకున్నారు, బట్ వాళ్ళు నిలబడలే. సరే వాళ్ళ బాగా ఐ డోంట్ కేర్ అబౌట్ అదర్స్. నా పార్లమెంట్లో ఐ డోంట్ వాంట్ బీజేపీ టు గో వీక్ ఇన్ ఎనీ అసెంబ్లీ సెగ్మెంట్. ఫ్రమ్ ఆర్మూర్. నేను ఆర్మూర్కే నిలబడదాం అనుకున్నా ఒక టైంలో. ఒక క్యాండిడేట్ వచ్చిండు, బలంగా ఉన్నాడు, ఫ్రెష్ క్యాండిడేటు, అన్ని రకాలుగా అన్ని హంగులు ఉన్నాయి. వెంటనే వెళ్ళిపోయినట్టు. నా పార్టీ వీక్ కాకూడదు. ఐ డోంట్ కేర్ అబౌట్ రిజల్ట్స్. ఐ అచీవ్డ్ ఇట్. నేను కొరుట్లలో కూడా నేను మనస్ఫూర్తి కొట్లాడదని ఏం లేదు. నేను అక్కడ 65 గ్రామాలలో మీటింగులు చేయలేదు. నేను జస్ట్ 6-7 గ్రామాలు నాకు కుదరలేదు అంతే. 90% గ్రామాలలో నేను మీటింగ్ చేస్తాను. మళ్ళీ కొరుట్లో వేస్తే గెలుస్తారా నెక్స్ట్ అసెంబ్లీలో? నేను అసెంబ్లీకి పోతా, ప్లీజ్ దయచేసి నాకు ఓటేయండి అని నేను మనస్ఫూర్తిగా అడిగినప్పుడు, నాకు అసెంబ్లీకి పోబుద్ది అయితే అది నేను ప్రజలను నమ్మించుకుంటే నన్ను పంపిస్తారు.
ఎందుకు పార్లమెంట్ మంచిది అనుకుంటారు అసెంబ్లీ కంటే? ఏది మీరు అంటే మీకు ఫ్రమ్ డే వన్ ఐఎమ్ సేయింగ్ ఐ లైక్ టు బి యు ఆర్ సూటబుల్ ఫర్ పార్లమెంట్. అది కాదు మరి ఇట్లా ఎంపీలు నా లెక్క ఉండరు కదా. కేసీఆర్ ఉతికి ఆరేసిన దాంట్లో నేను టాప్ 1, 2లో ఉంటా. పొలిటికల్ గా ఆ ఫ్యామిలీకి ఫస్ట్ డిఫీట్ చూపించిందే మా నిజామాబాద్ ప్రజలు కదా. అప్పటి వరకు ఆ ఫ్యామిలీ డిఫీట్ చూడలేదు కదా. ఆ మామూలు డిఫీటా మొత్తం పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది జీవితం. సిరిసిల్ల కూడా చెయ్యొచ్చు, అది కేటీఆర్ ఓడించచ్చు మంచిగా. అంటే మొన్న సంజయ్కి మెజార్టీ వచ్చింది సిరిసిల్లో పార్లమెంట్లో, 7,000 ఎంతో మెజార్టీ వచ్చింది. కానీ అసెంబ్లీలో మాత్రం కాంగ్రెస్ దగ్గరకు వచ్చింది. 81,000 నుంచి 29,000 మెజార్టీ తగ్గింది కేటీఆర్. కేటీఆర్ మెజార్టీ 29,000కి వచ్చింది. సార్ మెజార్టీలు చూడొద్దండి, మళ్ళీ మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్ పర్సంటేజ్లో చూడాలి. బీజేపీ దగ్గర లేదు, కానీ అక్కడ అసెంబ్లీలో బీజేపీ దగ్గర లేదు. 17,000 18,000 నిజామాబాద్ పార్లమెంట్ అట్లా అనలేదు కదా. ఎవరి చోట ఒక బోధన ఒకటి తక్కువ వచ్చినట్టుంది. మిగతా ఓవరాల్ పార్లమెంట్లో వీఆర్ ఎట్ పార్ విత్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్. వి వేర్ నౌ దేర్ ఇస్ నో టీఆర్ఎస్. సో భారతీయ జనతా పార్టీ పరంగా ఎట్లా ఉన్నాయి తెలంగాణలో ప్రాస్పెక్ట్స్? 8 మంది ఎంపీలు గెలిచారు కానీ పార్టీ ఎదగట్లేదు తెలంగాణలో. ఎక్కడ వేసిన గొంగళి అట్లే ఉంది. ఇంకా లోకల్ బాడీస్లో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. తర్వాత అనుకున్నంతగా ఎందుకు చేరికలు లేవు? 8 మంది ఎంపీలు అయిన తర్వాత కూడా పార్టీలో, భారతీయ జనతా పార్టీలో చేరికలు ఎందుకు జరగట్లేదు? లోకల్ బాడీ ఎన్నికలు సీరియస్గా తీసుకొని లోకల్ బాడీ ఎన్నికలలో క్యాడర్ని స్ట్రెంథెన్ చేసి పొలిటికల్గా చేసినప్పుడు మీకు రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతుంది. పార్లమెంట్ సీట్లు గెలవడం మీద గెలవడం అది వేరే విషయం. లోకల్ బాడీ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ ద బేస్ ఫర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ బీజేపీ, టు అనలైజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ బీజేపీ ఇన్ తెలంగాణ. సో తెలంగాణలో మరి మొదటి నుంచి ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్స్ నెగ్లెక్ట్ చేస్తూ? ఇంకో విషయం, జాయినింగ్స్ అవ్వట్లేదు అన్నారు. నేను 2018 నుంచి చూస్తున్నా. నేను 17లో జాయిన్ అయినాను. రాజకీయాలు బీజేపీ ఈ టర్మ్ ఏదైతే ఎలక్షన్ టు ఎలక్షన్ మధ్యలో ఉన్న టర్మ్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కన్సర్న్డ్ లీడర్స్, పార్టీలో ఇంపార్టెన్స్ ఉన్నవాళ్ళు, ఎవరైతే రాష్ట్ర నాయకులు, దేశంలో పొజిషన్లో ఉన్నవాళ్ళు, దేశ గవర్నమెంట్లో కానీ దేశ పార్టీలో కానీ, వీళ్ళు మనకు ఖమ్మంలో ఎట్లా ఎదగాల, నల్గొండలో ఎట్లా ఎదగాల, మహబూబ్ నగర్లో ఎట్లా ఎదగాల, వరంగల్లో ఎట్లా ఎదగాల అన్న ఒక స్ట్రాటజీ, ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్, లీడర్స్, వాళ్ళ దగ్గరికి కనెక్ట్ చేసుకోవాలా, వాళ్ళ మిత్రుల ద్వారా కనెక్ట్ చేసుకోవాలా, డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవాలా. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మనం ఒక బలమైన క్యాండిడేట్లను తయారు చేసుకోవాలి. ఇదేం వేస్ట్ చేసే సమయం కాదు ఇది. ఇప్పుడు 18లో చేయలేకపోయినాం, 17 to 18 డిసెంబర్లో పెట్టిండు. ఎవరు? కేసీఆర్ 4-5 నెలల ముందు పెట్టుకున్నాడు, అప్పుడు చేయలేదు. 18 నుంచి 23 కూడా చూసిన, చేయలేదు. ఎక్కడ జాయినింగ్లు కాలేదు మీకు. ఇప్పుడు 23 ఎలక్షన్ అయిపోయి 2 years అవుతుంది, ఇంకా అవ్వట్లేదు. మీరు అడిగిన ప్రశ్నలోనే జవాబు ఉంది, నేను దాన్ని కొంచెం ఎలాబరేట్ చేశాను అంతే. ఇది నిజామాబాద్ పార్లమెంట్లో జరుగుతుంది, ఆదిలాబాద్ పార్లమెంట్లో జరిగింది, కానీ వేరే ఎక్కడ కూడా జరుగుతలేదు. ఓకే, సిటీలో జరగట్లేదు, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్లో మీరు చెప్పిన ఇట్లా జరగట్లేదు. ఎట్లా దీనికి ఇనిషియేటివ్ ఎవరు తీసుకోవాలి? రాష్ట్ర పార్టీ నాయకత్వమా, అక్కడ ఉన్న ఎంపీల, జిల్లా అధ్యక్షుల, ఎమ్మెల్యేల? ఆబ్వియస్గా తెలంగాణలో బీజేపీ బలపడాలంటే తెలంగాణ నుంచి ఉన్న పెద్ద నేతలు ప్రథమంగా ఉండాలి. ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఇది జరిగేటట్టు చూడాలి. అంటే నేషనల్ పార్టీ యొక్క పనితీరు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జరిగేటట్టు చూడాలా, స్ట్రాటజీ చేయాలా, రివ్యూస్ చేసుకోవాలా, జరుగుతుందా లేదా, జరగకపోతే మరి జరిగేటట్టు చేయాలా. ఓకే, సో ఇప్పుడు కొంత 18 ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ అంటే నేషనల్ జనరల్ సెక్రటరీ. సో ఒకటి ఇక్కడ
18 నుంచి 23 మధ్య కొంత చేరికలు అయినాయి. దుబ్బాక ఎలక్షన్ తర్వాత 2000 ఆ తర్వాత నుంచి కొంచెం చేరికలు బాగానే అయినట్టున్నాయి. ఈటల రాజేందర్ జాయిన్ అయ్యారు, చాలామంది జాయిన్ అయినారు, వాళ్ళు వాపసు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి వాళ్ళు కూడా ఉన్నారు. అంతేనా? ఇంకా పేరు చెప్పండి. మూతుపల్లి నరసింహులు, ఇంకా చాలామంది అట్లా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. నాలుగు పేర్లే. ఓకే. ఏ చంద్రశేఖర్, వికారాబాద్, అట్లా చాలామంది వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మనకు 180 నుంచి 100 కావాలి, కనీసం 78 కావాలి. కానీ ఈ పాత బీజేపీ నేతలు అడిగితే ఏమంటారంటే 119 మందిలో 91 టికెట్లు కొత్త వాళ్ళకే ఇచ్చాం మేము అసలు పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో అంటారు. మొదటి నుంచి బీజేపీలో. అట్లా కాదు. మీరు నేను ఎందుకండి, మీరు గూగుల్ చేస్తే తెలియదా? మీకు ఐడియా ఉంటుంది కదా. 2018లో మనకి ఎన్ని డిపాజిట్స్ పోయినాయి? 105 చోట్ల పోయినాయి. 119 23లో తక్కువ పోయినాయి దానిలో కూడా పోయినాయి. బట్ 8 సీట్లు వచ్చాయి. డిపాజిట్ మీరు చెప్పాలి, నాకు తెలియదు. నాకు ఐడియా లేదు, అనాలిసిస్ చేసుకోవాలి. ఒక 60-70 చోట్ల అయితే పోయి ఉంటాయి ఈజీగా. 30 తగ్గినాయి. అప్పుడు 105 పోయి ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు 70-75 పోయినాయి అనుకోండి. ఆ 30లో 15 నాది, ఆదిలాబాదే. అక్కడ డిపాజిట్లు పోలే, అన్ని డిపాజిట్లు వచ్చినాయి. అవును, మోస్ట్ ఆఫ్ ఇంకా సెకండ్ ప్లేస్లో కూడా మీకు సెకండ్ 30% ఓటు వచ్చింది. ఆదిలాబాద్లో 31-32 వచ్చింది. నా దగ్గర 30% ఓటు వచ్చింది అసెంబ్లీలో. 2018లో ఒక డిపాజిట్ కూడా రాలే బీజేపీకి నిజామాబాద్ పార్లమెంట్లో. ఈసారి ఒక్క డిపాజిట్ కూడా పోలే. ఇన్ఫాక్ట్ సెకండ్ ప్లేస్ కదా, 3 గెలిచారు. ఓవరాల్ పార్లమెంట్ ఓట్ షేర్ అసెంబ్లీ ఎలక్షన్స్లో తీసుకుంటే వీఆర్ ఈక్వల్ టు టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. 30, 31, 32 ఈ 3 పార్టీలకు వచ్చినాయి. మన గ్రాడ్యుయేట్ కూడా నిజామాబాద్ లోకల్ బాడీ ఎన్నికల్లో వీఆర్ ఇన్ ఫైట్ విత్ కాంగ్రెస్. కాంగ్రెస్కి గ్యారంటీగా సీట్లు ఏదైనా గెలుస్తారన్నది లేదు. మేము గ్యారంటీగా మాకు సీట్లు గెలిచేవి మా 31 ఉందండి నా జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో. జగిత్యాల వేరు, నిజామాబాద్ 31లో, బాన్స్వాడ 6. ఈ 25లో డెఫినెట్గా నేను మెజారిటీ గెలుస్తాను. నిజామాబాద్ జడ్పీ నిజామాబాద్ 25లో 6 బాన్స్వాడ వర్క్ చేసుకోవాలి. అది నా నియోజకవర్గం కాదు, సో అక్కడ చేసుకోవాలి. ఇక్కడ 25లో మాత్రం ఐ మైట్ విన్ 16 ఆల్సో అండ్ ఫార్మ్ జడ్పీ చైర్మన్. ఓకే. 25లో అంత స్ట్రాంగ్ ఉన్నాం. ఐ క్యాన్ విన్ అరౌండ్ 20 ఆల్సో. ఓకే. 25లో దాదాపు నేను 31 అంటే 16 మ్యాక్సిమం గెలుస్తాం. 31 అంటే 16 మీ దగ్గరనే వస్తే జడ్పీ చైర్మన్ మీకే. నేను 25లోనే 16 గెలిచిన ఆశ్చర్యం లేదు, 18 గెలిచిన ఆశ్చర్యం లేదు, 20 గెలిచిన ఆశ్చర్యం లేదు. ఈ కన్ఫ్యూజన్లు అన్నీ తీరాలి కదా. ఇప్పుడు ఈ కోర్టులు, రిజర్వేషన్లు, విలేజ్ ఏదో కొత్తగా పెడుతున్నారు, గవర్నమెంట్ రోజు తెస్తున్నారు జియోలు. ఇట్లా మిగతా వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు? నాకు తెలిసి ఇప్పుడు 31 జడ్పీ చైర్మన్లో నిజామాబాదు, నిర్మల్, ఆదిలాబాద్ ఈ 3 మాత్రమే పోటీలో ఉన్నాయని చెప్తున్నారు. కొంత కరీంనగర్ బండి సంజయ్ ఆయన అంటారు. ఈ 4-5 తప్ప మిగతా చోట్ల జడ్పీ చైర్మన్ గెలుస్తామని అనట్లేదు. ఏదో ఒక చోట ఎంపీటీసీ గెలుస్తాం, జడ్పీటీసీ గెలుస్తాం అంటారు తప్ప జడ్పీ చైర్మన్ పీఠం టీఆర్ఎస్ ఆవిర్భావంలో 2001 సంవత్సరంలో అయితే సంవత్సరంలో నిజామాబాద్ గెలిచింది. అనడం వేరు. నేను అసెంబ్లీలో 30% ఓటు తెచ్చుకున్నాక నేను మాట్లాడుతున్నా. నా దగ్గర ఒక డిపాజిట్ కూడా పోకుండా మాట్లాడుతున్నా. అవును. 18లో కూడా గవర్నమెంట్ వస్తుంది అన్నారు. నేను స్టేజ్ మీద ఉన్నా మా ప్రోగ్రాంలలో. 23లో కూడా వస్తుంది అన్నారు. అనడం వేరు. ప్లీజ్ మీరు పిల్లలతో మాట్లాడినప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి మాట్లాడాలి. కనీసం అట్లా ఎందుకు అనడం కూడా అనలేకపోతున్నారు? ఎందుకు పరిస్థితి? నాకు 2 కొడుకులు ఉన్నారు. ఒకడు అంటాడు రాసేసిన అంటాడు, మార్కులు తక్కువ వస్తాయి. ఇంకోటి ఏం మాట్లాడాడు, అది 50కి 49, 50 వస్తాయి. సో మీరు చిన్న కొడుకులాగా, ఇంకో కొడుకులాగా అన్నట్టు మీరు మార్కులు వచ్చిన తర్వాత మాట్లాడినంత మార్కులు రావు. వస్తాయి, మంచిగానే ఉంటాయి, చదువుకుంటాడు. కానీ ఒకడు అసలు మాట్లాడాడు, వాడికి ఆల్మోస్ట్ ఫుల్ మార్క్స్ వస్తాయి. సో ఎట్లా మరి గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ పెరగాలంటే ఎట్లా? ఇప్పుడు ఎలక్షన్ బహుశా ఎలక్షన్ ఈజ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ యూ. అసెంబ్లీ ఎలక్షన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. అసెంబ్లీలో పెరిగినప్పుడు మీరు లీడర్షిప్ పెరుగుతుంది. లోకల్ బాడీలో పెరిగితే ఇంకా డీప్గా పెరుగుతుంది, ఇక ఆల్మోస్ట్ గ్రౌండ్ స్థాయికి వెళ్ళిపోతుంది. మరి గెలవాలంటే ఇప్పుడు మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, 8 మంది ఎంపీలు లేకపోతే ఓడిపోయిన ఎంపీలు, వీళ్ళకి ఇట్లా క్లస్టర్ వైజ్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి. దట్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ సార్. ఆ స్ట్రాటజీ పెద్ద నాయకులు వేయాలి. అంటే మిమ్మల్ని ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి ఆదర్శంగా తీసుకొని, ఎందుకంటే
నాకు గుర్తుంది మున్సిపల్లో కూడా టీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళింది కదా నిజామాబాద్లో, అంతకుముందు లోకల్ బాడీస్. థర్డ్ ఎంఐఎం సెకండ్, ఎంఐఎం సెకండ్, బీజేపీ ఫస్ట్. 2020 బీజేపీ ఫస్ట్. 2020 అంటే 2020 జనవరి. బీజేపీ ఫస్ట్, ఎంఐఎం సెకండ్. ఎంఐఎం సెకండ్ అంటే డిస్టెన్స్ సెకండ్. మేము 28, 60లో మేము 28, ఎంఐఎం 16, టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 2. ఓకే, బట్ ఎంఐఎం బీఆర్ఎస్ కలిపి ఫామ్ చేశారు. మళ్ళీ జిహెచ్ఎంసీకి నిజామాబాద్కి పొంతన ఏముంటుందంటే ఇక్కడ 1/3 ముస్లిం పాపులేషన్, నా దగ్గర కూడా 1/3 ముస్లిం పాపులేషన్. 60లో 21 ప్యూర్ ముస్లిం వార్డ్స్ ఉంటాయి. మేము నిలబడేది 38, 39. దానిలో అవుట్ రైట్గా అన్ని కొట్టేశారు. ఓకే, ఇంకా 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 కొట్టాలి, ఇంకా కొట్టొచ్చు, ఇంకా 4-5 కొట్టొస్తుండే. సమయం సరిపోక కొద్దిగా టికెట్ల విషయంలో కొద్దిగా టైం వేస్ట్ చేసి. అంటే వేరే వాళ్ళు అడిగారు మీ సంబంధించి కాకుండా అడుగుతారు ఇక పేర్లు డీప్గా ఎందుకండి. అయిపోయింది 5 ఏళ్ళు, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఓవర్ డ్యూ ఉంది కదా ఆల్రెడీ. ఓకే, ఈసారి నిజామాబాద్ జడ్పీ చైర్మన్ కూడా మీకేనా మున్సిపల్ వస్తే? ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. నిజామాబాద్ జడ్పీ చైర్మన్ కమ్ నిజామాబాద్ మేయర్. both ఐఎమ్ కాన్ఫిడెంట్. దిస్ ఈజ్ ఆల్ నిజామాబాద్ పార్లమెంట్ ప్రజల దయ. ఓకే, వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. అంటే కొద్దిమంది అంటారంటే నిజామాబాద్ అంటే ముందు నుంచే మాకు పార్టీ అక్కడ స్ట్రెంత్ అని ఉంది, మహారాష్ట్ర బార్డరు. గూగుల్ అనుమానం చూస్తా, గూగుల్ అనుమానం ఏ రిజల్ట్లు తీయండి. 2018 అసెంబ్లీ తీయండి, 14 అసెంబ్లీ తీయండి, 9 తీయండి, 4 తీయండి. నిజామాబాద్ టౌన్ మున్సిపాలిటీ ఓకే, మిగతా అంతా ఇదంతా కాదు. రూరల్ బెల్ట్, ఆర్మూర్ అయినా బాల్కొండ రాలే కదా. ఏడొచ్చినాయి డిపాజిట్లు? చెప్పండి, డిపాజిట్లు ఎప్పుడైనా వచ్చినాయా చెప్పు. తీసుకోరాదు, గూగుల్ తీసుకోరాదు. మన గ్రాడ్యుయేట్ కూడా కీలక పాత్ర. మున్సిపాలిటీ కూడా డైరెక్ట్ ఎలక్షన్ ఉన్నప్పుడు చైర్మన్ గెలిచారు. కార్పొరేటర్లు ఏడ గెలిచినట్టు 2, 3, 4 అంతే. గ్రాడ్యుయేట్ మన ఎమ్మెల్సీలో కూడా మీ దగ్గర ఎక్కువ మెజార్టీ వచ్చినట్టుంది కదా నిజామాబాద్. అంజిరెడ్డి షుడ్ బి వెరీ గ్రేట్ఫుల్ ఫర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఓటర్స్, పార్లమెంట్ ఓటర్స్. కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు, దే షుడ్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ ఫర్ నిజామాబాద్ ఓటర్స్. ఎక్కువ దాదాపు 50% కంటే ఎక్కువ పడ్డాయి, మ్యాక్సిమం పడ్డాయి. 50 కాదు, నా లెక్క ప్రకారం 70% వేసారు. ఎక్కువ మెజార్టీ ఇక్కడ ఈ బూతుల్లోనే వచ్చిందా? నిజామాబాద్ జిల్లాలో వచ్చింది. మిగతా కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ కంటే నిజామాబాద్ జిల్లాలో దాదాపు నాకు తెలిసి 70% ఓటింగ్ అది బీజేపీ. సో ఇప్పుడు అన్నారు మీరు రేవంత్ రెడ్డి అదృష్టవంతుడు, పాలన బాగుందని ఎవరు అనట్లేదు అంటారు. మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ పోటీ అంటారు. అంటే అంత పెద్ద వ్యాక్యూమ్ ఉంది స్టేట్లో. దెర్ ఇస్ అ హ్యూజ్ వ్యాక్యూమ్. I want to make this statement in English so that my national leaders also understand. There is a huge vacuum in Telangana. There is going to be a huge vacuum in Andhra also. Andhra utilize it. You will have to have a strong general secretary in charges here who can strategize things. ఎందుకు చేయట్లేదు మరి అట్లా? ఎందుకు చేయట్లేదు సార్? దాని మీద జవాబు చెప్తా సార్. నేను స్కోప్ ఉంది అని చెప్పాను. ఎందుకు చేయట్లేదు అన్నదానికి కూడా టీఆర్ఎస్ మనకు ఎప్పటికైనా పర్లేదు. దేర్ వీ హ్యావ్ పార్ట్నర్. యాజ్ ఆన్ టుడే వీ హ్యావ్ పార్ట్నర్. CBN is a good administrator. There is no doubt. We have seen in the past also. జగన్ కంటే మీకు చంద్రబాబు సూట్ అవుతాడా ఆంధ్రప్రదేశ్లో? ఆయన పాత అలయన్స్. జగన్ కూడా అలాగే, కానీ ఎప్పుడు కలిసి పోటీ అయ్యారు. ఎక్కడ అలయన్స్ ఉండదు, బట్ కలిసి పోటీ అయ్యారు, బట్ ఫ్రెండ్లీగానే ఉంటారు. సెంట్రల్ తెలివైన ఓడైనా ఇక్కడ ప్రభుత్వంలో ఉంటే సెంట్రల్ ప్రభుత్వంతో ఫ్రెండ్లీగానే ఉండాలి. లైక్ రేవంత్ రెడ్డి ఇప్పుడు నేను మోదీ గారిని పొగడా, నేను CBN స్కూలు, నేను ఏంది ఇంకేదో కాలేజు గ్రాడ్యుయేషన్, ఇది ఉద్యోగం మీడియా చేస్తున్నా అన్నాడు. 4 పార్టీలు చెప్పిండు ఆయన. అందులో CBN ఉన్నాడు, అందులో బీజేపీ ఉన్నది, ఉద్యోగం కాంగ్రెస్లో ఉన్నది, టీఆర్ఎస్ కూడా మధ్యలో సర్వే ఇచ్చినట్టుండే ఆయన. స్టార్టెడ్ టీఆర్ఎస్, జడ్పీటీసీ టీఆర్ఎస్, తర్వాత ఎమ్మెల్సీ టీఆర్ఎస్, అయిపోయి అన్ని పార్టీలు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఇండిపెండెంట్, జడ్పీటీసీ టీఆర్ఎస్. ఫస్ట్ కెరీర్ స్టార్ట్ టీఆర్ఎస్తోనే. సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీకు ఫ్రెండ్లీ అని ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు కొద్దిమంది ఆరోపిస్తారు, బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. రేవంత్ రెడ్డి మోడీ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఎప్పటికైనా బీజేపీలో చేరేవాడే ఒక మిత్రుడు. దే ఇస్ నో డౌట్. రేవంత్ రెడ్డి క్యాబినెట్ ఇంకా పెద్ద మిత్రుడు నాకు, ఇంకా పాత మిత్రుడు.
మీకని కాదు, భారతీయ జనతా పార్టీ హైకమాండ్కు నరేంద్ర మోడీకి ఐ డోంట్ థింక్ సో సార్. బడే బాయ్ చోటే బాయ్ అని ఎప్పుడు కేటీఆర్ ఇప్పుడు మాట్లాడుతూ నేను రేవంత్ రెడ్డి మిత్రుడు అంటున్నా. రేవంత్ రెడ్డి పార్టీతో నేను కొట్లాడానా? కొట్లాడుతున్నాడు. కొట్లాడతాడు. రేవంత్ రెడ్డి మోడీ పార్టీతో కొట్లాడా? కొట్లాడతాడు. రేవంత్ రెడ్డికి రాష్ట్రం నడుపుకోవాలి, అంటే ఆయన డబ్బులు కావాలి, సంఘ్ ఏబీపీ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా. కోఆపరేషన్ కావాలి. సో ఆయన ఈ రాష్ట్రంలో ఏ పార్టీలో నాయకులు అందరూ తీసుకోరు, అందరికీ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మొరల్ మరి ఎందుకు బీఆర్ఎస్ చాలా మందికి కేంద్రం బీఆర్ఎస్ చాలా మందికి ఉంటుంది. అయితే కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ అడిగితే ఎందుకు పని చేయలేదు, వీళ్ళు అడిగితే ఎందుకు పనులు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ లేదా? మరి వీటితో ఏం సంబంధం అండి? ఇవాళ కర్తవ్యం ఏంది, ఇవాళ మన కర్మభూమి ఏంది, మనం ఏం కర్మ చేసుకోవాలి, దట్ ఈస్ టుడేస్. రేవంత్ మోడీ పార్టీతో కొట్లాడతలేడా? నేను రేవంత్ పార్టీతో నేను కొట్లాడతలేనా? నేను రేవంత్ని అటాక్ చేస్తలేనా? స్పేస్ బాగుంది అన్నారు కదా తెలంగాణ ఆంధ్రలో. దట్ ఈస్ మై అబ్జర్వేషన్, మై ప్రెడిక్షన్. తెలంగాణ అండ్ ఆంధ్ర దెర్ ఈస్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ వ్యాక్యూమ్. ఎవరైతే ఇనిషియేటివ్ తీసుకొని ఆ వ్యాక్యూమ్ ఫిల్ చేస్తారో వాళ్ళు ఆ పొలిటికల్గా పైకి వస్తారు. బీజేపీ హ్యాస్ గాట్ ద బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఇన్ సౌత్ ఇండియా, ఇంక్లూడింగ్ ఆంధ్ర. ఐఎమ్ స్పెసిఫిక్లీ ఇంక్లూడింగ్ ఆంధ్ర. బట్ టుడే వీ హ్యావ్ అక్కడ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్. వీల్ కంటిన్యూ దాట్. ఐ హోప్ ఇట్ కంటిన్యూస్ ఫర్ లాంగ్ టైమ్. బట్ దేర్ కుడ్ బి a big vacuum there also. మాధవ్ బాగా చేస్తున్నారా అక్కడ? సార్ అంటే మాధవ్ మంచి మిత్రుడు, ఆయన డే టు డే ఎట్లా చేస్తాడు నాకు ఎట్లా తెలుసు సార్. నేను మాధవ్ అని కాదు, రామచంద్రరావు అని కాదు, కిషన్ రెడ్డి కాదు, బండి సంజయ్ అని కాదు, ఎవరన్నా పేర్లు ఏదైనా సరే నేను రిపోర్ట్ కార్డు చూసి మాట్లాడు. రిపోర్ట్ కార్డు మంచిగా ఉండి ప్రభుత్వంలోకి వస్తే కార్యకర్తలు బాగుపడతారు. సీనియర్ నాయకులు మా దగ్గర సీనియర్ నాయకుడు పల్లె గంగారెడ్డి గారు ఇలా నేషనల్ టర్మరిక్ బోర్డుకి, ఒక నేషనల్ బోర్డుకి చైర్మన్. ఆయన ఈజ్ బికమ్ అ నేషనల్ ఫిగర్. ఆయన నేను తెచ్చిన ఆయన కాదు కదా, ఆయన పుట్టుకతోటి ఉన్నాడు. ఆయన ఏబీవీపీలో బీజేపీలో. ఎస్, ఆయనకి నా ఇనిషియేషన్ ఉండే. ఇవాళ ఆయన నేషనల్ బోర్డుకి చైర్మన్, ఒక కార్యకర్త బాగుపడ్డాడు. రాష్ట్ర కార్యవర్గంలో మెజారిటీ ఎక్కువ సిటీ నుంచే ఉన్నారు, ప్లస్ నిజామాబాద్ నుంచి కూడా మీరు వేయించుకున్నారు ఎక్కువ ఒకళ్ళిద్దరిని. నేను మిగతా చోట్ల ప్రాతినిధ్యం లేదని విమర్శ. మా దగ్గర సీట్లు కావాలి కానీ మాకు ఇస్తలేరు. ఏం చేయమంటారు? ఓట్లు మా దగ్గరికి వస్తాయి, సీట్లు మా దగ్గరికి వస్తాయి, కానీ ఇక్కడ కార్యవర్గంలో మేము అడిగితే ఇయ్యలే. అడిగిన దాంట్లో సగం కూడా ఇయ్యలే. చెప్తున్నా కదా, రామచంద్రరావు గారి మీద కంప్లైంట్. ఐఎమ్ లాడ్జింగ్ కంప్లైంట్ విత్ జీ తెలుగు. చెప్పారా మొన్న? ఏది కార్యవర్గం అయిన తర్వాత చెప్పారా? అడిగినా ఇచ్చింది తీసుకున్నాము. అదే మీరు అన్నారు కదా, బాధ ఎందుకు పడతాం సార్? సెలవు నడుస్తూ ఉంటాయి అన్ని రాజకీయాలలో, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయిపోతుంది, లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినప్పుడు వ్యంగ్యంగా మాట్లాడు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ అవుతుంది, లోకల్ బాడీ ఎలక్షన్ అవుతుంది. నాకైతే మంచి ప్రాస్పెక్ట్స్ కనబడట్లేదు ఈ రెండిట్లో బీజేపీకి. దానికి ప్లస్ ఆ 10 బై ఎలక్షన్స్ లో దానం నాగేందర్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయిన్గా డిక్లేర్ చేశారు. ఖైరతాబాద్ బై ఎలక్షన్ ఆల్సో రెడీ, మళ్ళీ అది కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకి వస్తుంది. మీరు ఇవన్నీ కిషన్ రెడ్డి గారు అన్నారు. వేరే చోట బై ఎలక్షన్ వస్తే ఎక్కడ సార్? ఈ 10 చోట్ల మిగతా చోట్ల రావు, మా తెలిసి అయితే రావు. ఖైరతాబాద్ ఓకే, ఆయన కంటెస్ట్ చేసిండు. మా దగ్గర ఇప్పుడు భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ టికెట్ మీద అసెంబ్లీ కంటెస్ట్ చేసిండు 18లో, పోయింది మెంబర్షిప్. నాగేందర్ది ఆయన ఒక పార్టీకి వెళ్ళి గెలిచి ఇంకో పార్టీ టికెట్ మీద కంటెస్ట్. అది వేరే చోట్ల రావా? వేరే చోట్ల నాకు అండర్స్టాండింగ్ బట్టి అయితే రా. వాళ్ళు ఎవరు ఒప్పుకుంటలేరు కదా పార్టీ మారినామని. కోర్టు అడిగితే ఏం చెప్తారు? స్పీకర్ అంటే కోర్టు అడిగితే మేము మారలేదు, చేంజ్ కాలేదు అంటారు. కానీ కొన్ని చోట్ల ఇంతకుముందు మాట్లాడిన ఉన్నాయి, కాంగ్రెస్ పోయినాము అన్న సందర్భాలు ఉన్నాయి, కాంగ్రెస్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసినవి ఉన్నాయి, అవన్నీ సబ్మిట్ చేస్తారు. ఇప్పుడు లోకల్ బాడీ సరే, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ 31. టీఆర్ఎస్ వాళ్ళు తీసుకోలే కాంగ్రెస్ వాళ్ళని, ఎందుకు ఏడుస్తారు మరి? కాంగ్రెస్ వాళ్ళు అసలు ఈ దరిద్రం స్టార్ట్ చేసింది వాడు, ఈ దరిద్రుడు కేసీఆర్ కదా. కేటీఆర్లు కేసీఆర్ వీళ్ళే అదే దరిద్రాన్ని స్టార్ట్ చేసింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి టైము, డి శ్రీనివాస్ టైం ఇట్లాంటి వాళ్ళు మీ ఫాదర్ హాయందే చెప్తారు. 2007లో సురేష్ రెడ్డి స్పీకర్గా ఉండగా 10 మంది జాయిన్ అయ్యారు అప్పుడు ఎమ్మెల్యేలు. 10 మంది, తూర్పు జయప్రకాష్ రెడ్డి, బండారు శారారాణి, తూర్పు జయప్రకాష్ రెడ్డి, మందడి సత్యనారాయణ రెడ్డి. అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో 10 మంది జాయిన్ అయిపోయారా?
అది కూడా తప్పే మరి. అంటే అలా 2/3 జాయిన్ అవ్వడం వేరు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ మీద వేటేశారు. అచ్చా అప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ రాలే, ఎందుకంటే ఎన్నికలు 2 నెలల టైం ఉండే కదా. వేట అంటే టీఆర్ఎస్ కూడా వేసుకున్నాడా? స్పీకరే వేశాడు, కానీ 2 సంవత్సరాల తర్వాత ఆపి బై ఎలక్షన్ రాకుండా. అది కూడా తప్పే మరి, చేయకూడదు అట్లా. బీజేపీలో ఎవరైనా రావాలంటే రిజైన్ చేసి రమ్మంటారు. మధ్యప్రదేశ్లో రిజైన్ చేసి రాలేదా, కర్ణాటకలో రిజైన్ చేసి రాలేదా, రిజైన్ చేసి రమ్మంటారు. అందుకని ఒక డెకోరము డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. సో అది చేసింది టీఆర్ఎస్ఏ కాబట్టి. నా దగ్గర కార్పొరేటర్లు కూడా కార్పొరేటర్లను కూడా కొన్న చిల్లర గాన్లు టీఆర్ఎస్ చిల్లర గాన్లు. మీ దగ్గర 28 మంది అయితే వాళ్ళను, నేను 28 మంది మేము గెలిస్తే 10 మందినో 11 మందిని తీసుకుర్రు. ఇప్పుడు 14 మంది వచ్చి జాయిన్ అయ్యారు నా దగ్గర. మళ్ళీ రిటర్న్ వీళ్ళు వచ్చిండ్రు, ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. పోయిన వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయిపోయారు. అంటే వాళ్ళ టర్మ్ ఇప్పుడు అయిపోయింది, కాకంటే ముందే జాయిన్ అయిపోయారు. పోయినోడు వచ్చాడు, పోనోడు కూడా వచ్చాడు, అది వేరు. అలాగే పార్టీని పెంచుకుంటా పోతే అందరికి గతి ఉండదు. ఇవాళ నా దగ్గర టీఆర్ఎస్ వాడు కూడా నాతో తీయగుంటాడు, కాంగ్రెస్ వాడు కూడా తీయగుంటాడు. నెక్స్ట్ టైం ఎమ్మెల్యే టికెట్ మీద కన్నేసి కూడా ఉన్నారు వాళ్ళు. పార్టీని బలం చేసుకోండి అందుకని. సో ఇప్పుడు జడ్పీలో టీఆర్ఎస్ మీరేమో 2-3 మాత్రమే క్లెయిమ్ చేస్తున్నారు, అంతకు మించి పెద్ద వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. టీఆర్ఎస్కు 7 వస్తే 10 వస్తే వాళ్ళు కాదా వ్యాక్యూమ్ ఆల్టర్నేటివ్ వాళ్ళు కాదా? ఎక్కడ మన దగ్గర జడ్పీ చైర్మన్స్ నిజామాబాద్ కాదు, స్టేట్ నిజామాబాద్ జిల్లాల టీఆర్ఎస్కి నా లెక్క ప్రకారం ఒక్కటి రావచ్చు, అది కూడా రాకుండా చేస్తా. ఏంది ఒకటి జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ 31లో ఒకటి. ఆ బాన్స్వాడ 6 కూడా నాకు టీఆర్ఎస్ పెద్ద కనబడతలేదు. పోచారం గారు కాంగ్రెస్ పోయిండు కదా, నా లెక్క ప్రకారం ఈ లెక్క ప్రకారం పోయిండు, ఆయన లెక్క ప్రకారం పోలే, అది వేరే విషయం. ఆ పక్కగా 6 పక్క పెట్టుర్రి. ఇక్కడ 25ల ఒక్క జాగాలో నాకు కొద్దిగా స్మెల్ ఉంది, అది కూడా రాకుండా చేస్తా. 31లో ఒకటి అంతే. థర్డ్ ప్లేసా టీఆర్ఎస్? నో ప్లేస్. జగిత్యాల జిల్లా మళ్ళీ అది కన్ఫ్యూజన్ సార్. నా 9 బయట 12 ఉన్నాయి, 12, 13 బయట. జగిత్యాల కొరట్లో తక్కువ, అదే ఈ 9 ఇవి. దానిలో ఎట్లా ఉంటుంది రిజల్ట్? జగిత్యాల కొరట్లో మీ దాంట్లో ఆడ కూడా 1-2 కనబడుతున్నాయి నాకు టీఆర్ఎస్. అదే బీజేపీ కాంగ్రెస్ ఫైట్. బీజేపీ కాంగ్రెస్ ఎక్కడ సార్? జగిత్యాల్లో ఏడుంది టీఆర్ఎస్? జూబ్లీ గెలిచిన కాంగ్రెస్కి వెళ్ళిపోయాయి. మీకు మంచి ఫ్రెండ్ కాంగ్రెస్ కొట్లాడుకుంటాడు. మీకు మంచి ఫ్రెండ్ అయినా అది చూడండి, ఆయన కూడా ఫ్రెండే. జీవన్ రెడ్డి గారు మా అంకుల్, నాది ప్రేమగా ఉంటాడు. సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి గారు నాకు ఆశీర్వాదం కూడా ఇచ్చాడు. అయితే నాకు ఎవరి ఫ్రెండ్ కాదు. ఓడిపోయిన తర్వాత కూడా కలిసారా? జీవన్ రెడ్డి మంచిగా కలిసి మాట్లాడుకున్నారా? ఏది ఓడిపోయిన తర్వాత జీవన్ రెడ్డి 100% మాట్లాడుకుంటారు. ఇప్పుడు కూడా ఆయన మర్యాద అంకులే అంటే ఆయన ఎప్పటి నుంచి అంకులే కదా నాకు. ఆయన మీ తండ్రి సమకాలికుడు కాబట్టి వాళ్ళందరూ కాంగ్రెస్ కొట్లాడుతున్నారు కాబట్టి సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో సాటిస్ఫాక్షన్ గా లేడు, బీజేపీ వస్తే రావచ్చు అని అంటారు. ఉందా అట్లా అవకాశం? సంజయ్ కుమార్ అడగాలి, నన్ను అడిగితే ఎట్లా? మీతో మీ పర్మిషన్ లేదు ఎట్లా వస్తారు సార్? అంటే ఆయన పర్మిషన్ నన్ను ఇప్పటివరకు అయితే అడగలే, అడిగినప్పుడు ఆలోచిస్తా. సో ఇప్పుడు ఇంకొక ప్రధాన అంశం బీసీ రిజర్వేషన్స్. హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. నిన్న బంద్ కూడా పెట్టారు అన్ని పార్టీలు. బంద్లో మీరు పాల్గొనట్లేరు? నేను మాట్లాడేది చాలా మాట్లాడినాను. సరే, నిన్న ఒకరోజు నేను అక్కడ వేరే కారణాల వల్ల పాల్గొనలేకపోయినా, ఫిజికల్గా పాల్గొనలేదు. ఏమంటారు? బీసీ రిజర్వేషన్ సాధ్యమా? 40% మాట్లాడినా కదా సార్ మొన్న. మీరు కూడా చూసారు పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీటు, నేను మాట్లాడినా, తర్వాత రామచంద్రరావు గారు పక్క నుండి మాట్లాడినా. దిస్ ఈజ్ ఆల్ ఐ వాష్. రేవంత్ నోస్ ఇది సాధ్యం కాదని. రాజకీయ డ్రామా చేస్తున్నారు. మాల్ అడ్మినిస్ట్రేషను కప్పిపుచ్చుకోవడానికి డ్రామా చేస్తున్నారు. ప్రామిసులు నిలబెట్టుకోలేదు కాబట్టి కప్పిపుచ్చుకోవడానికి ఏదో డ్రామా తీసుకున్నారు. అది సాధ్యం కావాలంటే చేయాల్సింది బీజేపీ. అది 9th షెడ్యూల్లో చేర్చాలంటే బీజేపీ. సార్, అది నువ్వు ప్రామిస్ చేసినావు, నువ్వు నిలబెట్టుకో. బీజేపీ స్టేట్లు కూడా ఆగి ఉన్నాయి కోర్టు ద్వారా. బీజేపీ స్టేట్లు కూడా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఆగి ఉన్నాయి. కోర్టు, తమిళనాడు కోర్టు నుంచి తెచ్చుకున్నారు. కోర్టు కాదు, పార్లమెంట్ తెచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ని తెచ్చుకున్నారు. మీరు డెమోగ్రఫిక్స్ కూడా వేరు సార్, అక్కడ వేరు. మన కాస్ట్ ఈక్వేషన్ లా తమిళనాడు దళిత్ వాళ్ళది ఎక్కువ, చాలా ఎక్కువ. డెమోగ్రఫిక్స్ ఆర్ డిఫరెంట్ దేర్. పార్లమెంట్ ద్వారా తెచ్చినప్పుడు కోర్టులో కూడా వాళ్ళు కన్విన్స్ చేసి 9th షెడ్యూల్లో చేర్చాల్సింది మీరు కదా. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత అది సాధ్యం అవుతుంది. బీజేపీ సార్, నేను ఒకరోజు ఫిజికల్గా ధర్నా పార్టిసిపేట్. రాహుల్ గాంధీ ధర్నాలో పోయిండా అడుగుతున్నా?
కానీ ఢిల్లీలో ధర్నా చేసాడు కదా. ఢిల్లీలో క్యాస్ట్ సెన్సస్ ప్రజెంటేషన్ చేసి చాలా అద్భుతంగా తెలంగాణలో జరిగింది. నా మిత్రుడు ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయిండు కదా, ఫ్లైట్ టికెట్ పైసలు పెట్టుకొని పోయిండు కదా, ధర్నా కూర్చున్నాడు కదా. రాహుల్ గాంధీ కూర్చున్నాడా? బాలే మరి. కానీ అంతకు ముందు రోజు కాంగ్రెస్ అంతా డ్రామా సార్, డ్రామా. ఈ ఛానళ్ళని ఇదే చూపెట్టాలి, దీని మీదే చర్చించాలి, అసలు విషయాలు పక్కదారి పట్టాలి, లోకల్ బాడీలో ప్రజల్ని మభ్యపెట్టాలి, ఓటర్లను మభ్యపెట్టాలి, నేను చేతగాని పాలన చేస్తున్నా, ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి నేను కొత్త సినిమా తీసుకురావాలి, ప్రజల్ని డైవర్ట్ చేయాలి అసలు విషయాల నుంచి అన్నది రేవంత్ ప్లాన్. ఇది జిత్ని ఆబాది ఉత్ని భాగీదారి అని రాహుల్ గాంధీ ఓబీసీ సమ్మేళనంలో అన్నాడు. మేము అన్యాయం చేసాం, జిత్ని ఆబాది ఉతిని భాగీదారి. ఇక్కడ నేను సాధారణంగా నేను కుల రాజకీయాలు మాట్లాడను తక్కువ. అవును, ఎందుకు ఇక్కడ? అందుకని 69% హిందువులు ఓట్లు వేసారు బీజేపీకి నిజామాబాద్ పార్లమెంట్లో. కలపాల, ఇది ఇంటర్నల్, మా ఇంటర్నల్ పంచాయతీ రిజర్వేషన్స్ హిందువులలో ఇంటర్నల్, మళ్ళీ బీజేపీ ఇంటర్నల్ కాదు, ఇది హిందువులు లోపల అందరం ఒకటి. వీఆర్ వన్ ఫ్యామిలీ. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ నేషన్. నేషన్ కమ్స్ ఫస్ట్. Demographics are changing. That is the bigger priority. I don't want my grandson to do namaz, forced namaz. I don't want him to do. That is my bigger priority. ఈయన ఒక ముఖ్యమంత్రిని చేసిండ్రండి బీసీని. కొండల లక్ష్మణ్ బాపూజీ అర్హుడు కాదా? అరుగుల రాజారాం అర్హుడు కాదా? డి శ్రీనివాస్ అర్హుడు కాదా? నీకు అదేంది ఒక లోక్సభ లాతూర్లో ఓడిపోతే శివరాజ్ పాటిలా ఓడిపోతే తీసుకుపోయి కేంద్ర హోంమంత్రి చేశారు, క్యాబినెట్ మినిస్టర్. ఆయన టైంలోనే బాంబే అటాక్ అయింది. వీళ్ళందరూ అర్హులు కాదా? ఇప్పుడు ఎప్పుడు రాహుల్ గాంధీ తప్పు చేసాం మేము, మైనారిటీలు దళితుల గురించి ఫైట్ చేసినంత ఓబీసీల గురించి ఫైట్ చేయలేదు. అన్ని పక్కన పెట్టండి సార్. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఈ రిజర్వేషన్ ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న గత నెల 2 నెలల నుంచి జరుగుతున్న పంచాయతీ ఉంది కదా, అన్నీ పక్కన పెట్టుర్రి. ఇప్పుడు రేపు లోకల్ బాడీలు వస్తాయి కదా. మొన్న అసెంబ్లీ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికలలో ఎన్ఆర్ బీసీలకు ఇచ్చారు టికెట్ కాంగ్రెస్ వాడు. నిజామాబాద్ పార్లమెంట్కి వద్దాం, ఎందరున్నారు ఏడిట్లా? నిజామాబాద్ పార్లమెంట్ ఎందుకు? నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, నిజామాబాద్ పార్లమెంటు అని కలుపుర్రి. ఎన్బీసీలో ఒకటి ఏలే, 11 సీట్లలా ఒకటి ఏలే బీసీకి ఇచ్చిందా? ఈ డ్రామా అంతా ఇదంతా దిస్ ఇస్ ఆల్ డ్రామా ప్రేమ. ఇది ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ చెప్పవచ్చు, భరత్ గారు రాహుల్ గాంధీని పక్కన పడేయండి మీరు. ఆయనకి ఏం జరుగుతుందో ఆయనకు కూడా తెలుసో లేదా ఆయన పార్టీలో, నాకు డౌట్ అది. నీకు ఇలా ఈడ పెద్ద డ్రామా ఎత్తురుదా కాంగ్రెస్ వాడు. నిజామాబాద్ పార్లమెంటు, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 9 సీట్లు, ఇటు 2, జగిత్యాల కొరట్ల 11 సీట్లలో ఒక్క బీసీకి ఇచ్చిరా టికెట్. జుక్కలు ఒకటి రిజర్వ్డ్, 10 ఒకటి ఇచ్చిందా చెప్పండి? ఇవ్వలేదు. మరి ఏం మాట్లాడుతున్నా? తప్పు చేసాం అంటున్నాడు రాహుల్ గాంధీ. గతంలో తప్పు చేసాం, ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ అందుకని చేయమని చెప్తున్నాం, అందుకని ప్రభుత్వం రాజీనామా చేసి బీసీ ప్రెసిడెంట్ ఏమన్నారు? మా ప్రధానమంత్రి బీసీ ఉన్నాడు కదా, మహేష్ కుమార్ ప్రధానమంత్రి బీసీ. 11 నిజామాబాదే ఏఐసిసి ప్రెసిడెంట్ బీసీ చేయమన్నారు. దళిత్ ఉన్నాడు నడిపించేది వాళ్ళు, మల్లికార్జున ఖర్గే నడిపించేది వాళ్ళు. మరి ఇప్పుడు బీసీని చేసినా అంతే కదా, నడిపించేది వాళ్ళు. బీసీని చేసినా పవర్ ఇస్తున్నా బీసీకి. ఎందుకు డ్రామాలు ఎందుకు చేస్తారండి? స్టేట్లో ఇచ్చారు బీసీ చీఫ్, స్టేట్లో మహేష్ కుమార్. ఎందుకు సీఎం ఎందుకు ఇవ్వలే? ఇస్తానేమో నెక్స్ట్ ఇస్తానేమో. 80 ఏళ్ళు ఇవ్వలే, 80 ఏళ్ళు ఇవ్వలే. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలే. నేనే చివరి ఓసీ ముఖ్యమంత్రి అయినా పర్లేదు అని చెప్పాడు. అది నిజం చేయి, రాజీనామా చేయి. నువ్వేం పెద్ద పీక్తలేవు. ఈడ ముఖ్యమంత్రి కూర్చొని పీకేది ఏం లేదు. నువ్వు ఏం పీకలే 2 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు కూడా ఏం పీకవు. హైడ్రా అనుకుంటా నాశనం, రియల్ ఎస్టేట్ నాశనం, సినిమాలతో పంచాయతీ, హైడ్రాతోటి రియల్ ఎస్టేట్లతో పంచాయతీ, వీళ్ళు నాశనం వాళ్ళు నాశనం. ఆయనతో పుసుకాని ఇండస్ట్రీ వీకగల వేరే రాష్ట్రానికి. ఏడవతాయి ట్రాఫిక్ జామ్లు. వీడు కేటీఆర్ టైంలో అట్లా కాదండి. రోడ్ ఎంత ఉంది, ఆ డ్రైనేజ్ ఫెసిలిటీ ఉందా లేదా? మీరు ఇచ్చేస్తున్నారు పర్మిషన్లు. నేను చెప్తున్నా, ఇప్పుడు మనం కోకాపేటలో ఉన్నాం కదా, నేను గచ్చిబౌలి పోవాలంటే మొత్తం జామే. అటు ఇటు ఎంత పెద్ద టవర్లు ఉన్నాయి తెలుసా? అవి ఇంకా ప్రజలు వచ్చి ఉంటలేరు, అందులో ఇంకా ఉండకంటే ముందే జామ్లు. మళ్ళీ రింగ్ రోడ్డు
నీకేమన్నా ఫార్ములా ఉందా? నీకేమన్నా అవగాహన ఉందా? ఆడు బిల్డర్ గాడు రావాలి, 10% కేటీఆర్కి ఇవ్వాలి, ఈడు ఇష్టం ఉన్న సంతకం పెట్టాలి. ఇది అడ్మినిస్ట్రేషన్. మరి రావాలి హైడ్రా వినండి సార్, హైడ్రా అని తేవాలి, ఆయన అందరూ బిల్డర్లను భయపట్టియాలి, కోట్ల రూపాయలు వేసుకుపోవాలి, ఆ హైడ్రా జేసీబీ మూలపడాలి. ఒకళ్ళిద్దరు మన సెలబ్రిటీలది గులగొట్టాలి, అది న్యూస్ కావాలి, అందరు భయపడాలి, అందరు తెచ్చి సంచులు ఇవ్వాలి, హైడ్రా జేసీబీ మూలపడాలి. జేసీబీ యూపీలో నడుస్తుంది చూసారా, బుల్డోజర్ కన్సిస్టెంట్గా నడుస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా అవతలేదు. ఏది సుప్రీంకోర్టు ఏం తీర్పు? బుల్డోజర్ గులగొట్టద్దని. బుల్డోజర్ జస్టిస్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే కూలగొడతారు, కన్సిస్టెంట్గా నడుస్తుంది. నడవలేదు కదా, ఇక్కడ నడుస్తుంది. మొన్న కూడా కూల్చారు హైడ్రా. ఏ అమావాసకోసారి, పౌర్ణమికోసారి నన్ను బెదిరియాలి, పైసలు వసూలు చేయాలంటే ఇదే అడ్మినిస్ట్రేషన్. వాడు 10% రాసిస్తారంట కేటీఆర్కి, వాడు పర్మిషన్ ఇస్తారట. ఎంతనా కట్టుకో. ఇక కానీ వెస్ట్ రోడ్డు లేదు, డ్రైనేజీ లేదు. మీకు హైదరాబాద్ వెస్ట్ హైదరాబాద్ కనబడతలేదా కేటీఆర్ చేసిన డెవలప్మెంట్? కోకాపేట అయినా, కోకాపేట మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది, కనబడుతుంది. ఎట్లా ట్రాఫిక్ జామ్ లో గంట ఇరుకుతాము, కనబడుతుంది. బెంగళూరులో కూడా ఉన్నాయి ట్రాఫిక్ జామ్స్, అంత లేవు కదా. బెంగళూరు ఇష్యూ వేరు. బెంగళూరు ఎప్పుడు పెరగలే. వాళ్ళకి అక్కడ గ్రీన్ జోన్ అని జోన్ అంత ఈజీగా వాళ్ళు రిలాక్సేషన్ ఇయ్యరు. బెంగళూరు గ్రీనరీ కూడా ఎక్కువ. మనకి ఎస్ఆర్డిపి వాళ్ళు గ్రీనరీ కాపాడుకున్నారు. వాళ్ళకి డిఫరెంట్ మోడల్. ఈడ రింగ్ రోడ్ ఉన్నది, నీకు నీ రోడ్ ఎంత ఉన్నది. ఇవాళ మీరు మాట్లాడతారు, మీరు అనేది చూపించేదంతా గదేంది మీ ఇనార్బిట్ మాల్ రోడ్డు. అటు ఇటు చూస్తే సింగపూర్ లెక్క ఉంటుంది. మనం ముందర వెనక బండి కదలది, మనిషి కదలాడు, గంటన్నర జామ్. ఇచ్చేస్తేనే ఉంటారు పర్మిషన్స్. ఎందుకు? వాడికి 10% వచ్చిందని ఇట్లా నాశనం చేసుడు, అప్పులు తెచ్చుడు, ఫ్రీ పవర్ ఇస్తాడు. ఫ్రీ పవర్ అరే పుట్టించిరా భయ్, ఫ్రీ పవర్ పుట్టి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రిలయన్స్ వాళ్ళతో 60,000 కోట్ల ఒప్పందం చేసుకున్నాడు ఎనర్జీది, సోలార్ పవర్. నిన్నగాక మొన్న మొత్తం నేషనల్ ఛానల్స్ అంతా గూగుల్ 15 బిలియన్ 1,30,40,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్. ఈ 2 కంపెనీలే 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయి. అక్కడ హైదరాబాద్ కూడా లేదు, ఆడ క్యాపిటల్ కూడా లేదు. అక్కడ ఆర్థిక వ్యవస్థ మనకంటే ఇంకా దారుణంగా ఉంది. ఆడ దాన్ని నరేంద్ర మోడీ ఈజ్ డూయింగ్ ఇట్. మళ్ళీ రివైవ్ చేయడానికి తిప్పలు పడుతున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడండి? నరేంద్ర మోడీ సపోర్ట్ తీసుకుని చేశారు. 22,000 కోట్ల గూగుల్ రావడానికి నరేంద్ర మోడీ సపోర్ట్, 22,000 కోట్ల వర్త్ ఇనిషియేటివ్ చేసుకోవాలి సార్. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా చేసుకోలేదా గుజరాత్ని? కరెంటు లేని గుజరాత్ ఉండే, నీళ్లు లేని గుజరాత్ ఉండే, ప్లేగు వ్యాధుల గుజరాత్ ఉండే, భూకంపాల గుజరాత్ ఉండే ఆయన అయినప్పుడు. హైయెస్ట్ డ్రాప్ అవుట్ రేషియో గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. ఏం ప్రాబ్లం రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ లో? ఏం ప్రాబ్లం? మీరు అన్నారు ఇష్యూస్ డైవర్ట్ అవుతున్నాయని. అడ్మినిస్ట్రేషన్ తెలియకపోవడం ప్రాబ్లం, అడ్మినిస్ట్రేషన్ స్పెల్లింగ్ తెలియకపోవడం ప్రాబ్లం. ఇప్పుడు ఇంప్రూవ్ కాలేదా? శుద్ధి లేకపోవడం ప్రాబ్లం. ఇంప్రూవ్ కాలేదా? ఏది ఇక్కడ ఇంప్రూవ్ ఏం చేస్తాడు? నేను బిచ్చపోని అంటాడు అవడండి. ముఖ్యమంత్రి పోయి బ్యాంకులు రానిస్తలేవు, ఆ పైసలు పుడతలేవు, ఎవరైనా పోతే చెప్పులు ఎత్తుకపోయేటాడు అనుకుంటుండు నన్ను. మా ముఖ్యమంత్రి తెలుగు పోలీస్ అవార్డ్స్ లోనే అన్నాడు అన్నమాట. మా అవార్డ్స్ లోనే, జీ తెలుగు న్యూస్ పోలీస్ అవార్డ్స్ లోనే అన్నాడు. అదే మంచి మాట, అంత గొప్ప ఉన్నమాట చెప్తున్నా. అట్లా చెప్తారా అండి? ఉన్నమాట. మరి ఆయన నీకంటే దారుణంగా ఉంది కదా ఆయన ఆర్థిక పరిస్థితి. ఆంధ్రాలో 2 కంపెనీలకే 2 లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చుకున్నాడు ఆయన. నీ మంత్రులు, చాలా మంది మంత్రులు మొత్తం కరప్షనే. పంచాయతీ అవుతుంది కదా కొండా సురేఖ. ఇది అందరికి పంచాయతీ ఉంది ఆడ. కాంగ్రెస్లో పంచాయతీ కొత్త కాదు, ఎప్పుడు పంచాయతీలే ఉంటాయి. మంత్రులందరూ ఎవరి దుకాణాలు వాళ్ళు మంచిగా. మరి కరప్షన్ కేసీఆర్ అన్నారు, కేసీఆర్ నాశనం చేసిపోయిండండి. వీళ్ళ యాటిట్యూడ్ చూస్తుంటే ఇంకా నాశనం అయ్యేటట్టు. మరి అప్పుడు బీజేపీ పెరగాలి, ఎందుకు పెరుగుతలేదు? పెరుగుతుంది సార్, నా దగ్గర పెరుగుతుంది సార్. నేను టీఆర్ఎస్ పెరుగుతుందని నేను అంటున్నా, మీరు పెరుగుతలేదు అంటున్నారు. బీజేపీ పెరుగుతలేదు, టీఆర్ఎస్ పెరుగుతలేదు. రివైవ్ అవ్వడం ఇంపాసిబుల్, ఇట్ ఈస్ రూల్డ్ అవుట్. మరి బీజేపీ ఎందుకు పెరుగుతుంది? నోబడీ విల్ ఓట్ ఫర్ కేటీఆర్. మీ దగ్గర కాదు, మిగతా చోట్ల బీజేపీ ఎందుకు పెరుగుతలేదు? పెంచుకుంటే పెరుగుతుంది. మరి ఎవరు పెరుగుతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత. యూ షుడ్ హ్యావ్ ఇంటెంట్. టీఆర్ఎస్ పెరుగుతలేదు మీరు అంటున్నారు, నేను పెరుగుతుందని నేను అంటున్నాను. మై డియర్ భరత్జీ, యూ షుడ్ హ్యావ్ ఇంటెంట్, యూ షుడ్ హ్యావ్ కంటెంట్. ఇఫ్ యూ హ్యావ్ ఇంటెంట్ యూ విల్ క్రియేట్ కంటెంట్. సో బీసీ రిజర్వేషన్స్ విషయానికి వద్దాం. ఇదంతా కూడా వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి మీరు ఎందుకు చేయాలి? కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడంటే, నేను ప్రయత్నం చేశా 9th షెడ్యూల్లో చేర్చాల్సింది కేంద్ర ప్రభుత్వం, నేను మొత్తం చేశా, గవర్నర్ ఆమోదిస్తలేడు, రాష్ట్రపతి ఆమోదిస్తలేదు.
రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తారు. అందరు సుప్రీంకోర్టుది పాటిస్తున్నారు. నువ్వు కేంద్రంలో నువ్వు మంత్రి మీ ప్రభుత్వం లేకుండేనా? ఇవాళ ఎంత పర్సెంటేజ్ ఉందండి? ఎంత ఉంది రిజర్వేషన్? 60% రిజర్వేషన్ ఉంది, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్. రేవంత్ ఓ ప్రతిపాదన పెట్టిండు, రేపు కర్ణాటక వాడు ఒకటి పెడతాడు, ఇంకోటి మహారాష్ట్ర వాడు పెడతాడు. అందరు కేంద్రం మీద బురద కలుతారు. ఎంత రాజకీయ డ్రామా. నీకు తెలియదా సుప్రీంకోర్టుది ఒక వర్డిక్ట్ ఉందని? 50% దాటు. దాన్ని కన్విన్స్ చేసుకో ఫస్ట్. అసలు నీకు చిత్తశుద్ధి ఉందా? నువ్వు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినావా? పెద్ద టికెట్ల కోసం గొడవనే కదా ఇది, అంతే కదా? నీ జీవితంలో ఎన్నడన్నా నీ పార్టీ ఇచ్చిందా? నీ పార్టీ ఎన్నడన్నా బీసీ మంత్రులకి కనీస పోర్ట్ఫోలియోలు ఇచ్చిందా? తీయండి చరిత్ర. ఇప్పుడు కూడా తీయండి. ఇదే రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కూడా తీయండి, మాట్లాడండి. ట్రాన్స్పోర్ట్ ఎంత పాడు కానీ 13 మంది ట్రాన్స్పోర్ట్, బీసీ వెల్ఫేర్, తర్వాత చెప్పండి అడవులు, పర్యావరణం, దేవాదాయ శాఖ. శ్రీధర్ బాబు చదువుకోలే? శ్రీధర్ బాబు బీసీ కాదు కానీ ఇంకా ఏమైంది చెప్పండి. ఇదే కాదు, కేసీఆర్ ఇచ్చాడు చరిత్రనే అంత సార్. ఈటెల రాజేందర్కి ఆర్థిక శాఖ ఇచ్చాడు కేసీఆర్. మంచి అంటే బీజేపీ అయిన పవర్లో లేదు ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో. మంచి కాస్ట్ ఇంజనీరింగ్, సోషల్ ఇంజనీరింగ్ చేసింది టీడీపీ. ఎన్టీఆర్ కానీ సిబిఎన్ కానీ దే డిడ్ గుడ్ జాబ్. మ్యాక్సిమం వాళ్ళే ఉన్నారు రూల్. ఒకసారి టీడీపీ పెట్టినాక వాళ్ళే కదా ఎక్కువ రూలింగ్ ఉన్నది. అది మిగతా వాళ్ళు వీళ్ళు ఎందుకంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఎందుకండి? సో మీరు అంటే బీసీలకు క్లియర్గా చెప్తారు ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. నేను ఏం అటలేను సార్, నా నోట్లో మాటలు వేయొద్దు. ఇది పద్ధతి కాదు. ఇది మీరు డైవర్షన్కి బీసీలను వాడుకుంటున్నారు. నీ చేతగాని పాలన, నువ్వు చేసిన వాగ్దానాలని నిలబెట్టుకోకపోవడము, నువ్వు చేసిన ఈ హైడ్రాలు, అందరితోటి పంచాయతీలు, మొత్తం ఆర్థిక వ్యవస్థ నాశనము, నీకున్న లోపాలు కప్పిపుచ్చుకోవడానికి నువ్వు ఇదో డ్రామా చేస్తున్నావు అంతే. అలాని పక్క రాష్ట్రంలో మీ గురువు గారు ఎన్ని లక్షల పెట్టుబడులు తీసుకొచ్చాడు, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చుకుంటుండు. నీకంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నది అది, నీకన్నా హైదరాబాద్ ఉన్నది, ఆడ అది కూడా లేదు. ఆయన సైలెంట్గా ఏమేం చేసుకుంటున్నాడు. నీకు హైదరాబాద్ ఉండంగా నువ్వు ఏం బీకుతున్నావు? పార్టీ పరంగా ఇప్పుడు ఇచ్చి రేవంత్ రెడ్డి ఎన్నికలు వెళ్తే మీరు కూడా ఇస్తారా 42%? ఆయన ఏమన్నా చూద్దాం. మా డాడీ కూడా అంటుండే, మా డాడీ కూడా ఇవ్వలే, ఎన్నడూ ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ. ఈమనుల్ని ఇప్పుడు లోకల్ బాడీలు వస్తున్నాయి కదా, నువ్వు ఈ ఫస్ట్ 42%. వాళ్ళు ఇస్తే మీరు రెడీయా బీజేపీ? ఈమనుడు సార్ చెప్పుడే ఎంత చేతలు ఏముండవు. చేయమనుండు సార్. రేవంత్ కంటే ఎక్కువ చూసినోని కదా కాంగ్రెస్ సిస్టము. ఒక బీసీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కొడుకునే కదా, ఆయననే ఇవ్వలేదు. అప్పటి నుంచి అంటారు వీళ్ళకి ఎంతసేపు ఏదైనా ఏదైనా డైవర్ట్ చేసుకోవాలంటే ఇవన్నీ గిసుంటి అదికి వస్తాయి. కానీ ఇప్పుడు ఇది బీసీ రిజర్వేషన్లు ఆపారని బీసీ వర్సెస్ రెడ్డి అయిపోయిన పరిస్థితి ఊర్లలో ఏం లేదు, అట్లా ఏం లేదు. రెడ్డిస్ కాంగ్రెస్ ఏమైనా వ్యతిరేకత? రెడ్డిస్ హ్యావ్ voted for me 70% above, with Mr. Jeevan Reddy being the candidate. They voted for me. They know what is good for the nation, what is good for the society. We need not tell them. కాపు బలిస్తే రెడ్డి అవుతారు అంటారు కాబట్టి కాపులు రెడ్డిలు ఒకటే. పద్మశాలీలు మ్యాక్సిమం వేసిండ్రు. ఎస్సీ ఓటు కూడా బీజేపీకి నాకు తెలిసి తెలంగాణ మొత్తంలో హైయెస్ట్ నిజామాబాద్లో వచ్చింది. నేను చెప్తున్నా కదండి, కుల్లా హిందూ ఓట్లలో 67-68% వచ్చింది. నా దగ్గర 18% ముస్లిం ఓటు. సో వ్యక్తిగతంగా మీ విషయానికి వద్దాం. ఏంది ఇంకా 3 years ఉంది ఆల్మోస్ట్ అసెంబ్లీ ఎలక్షన్. ఈ 3 yearsలో గోల్ ఏంది? మీ తోటి ఎంపీలతో ఎట్లా ఉన్నాయి సంబంధాలు? బండి సంజయ్తో గొడవలు సెట్ అయినట్టేనా? బండి సంజయ్ ఎవరితో గొడవలు? బండి సంజయ్ నాకు ఇదే అన్నారు కదా, నాకు ఏమన్నా కలుపుకొని పోలేదు ఎవరిని? మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, పాత జిల్లా పార్టీ అధ్యక్షుడు వ్యవహారంలో ఏంది? ఆయన నా పాత జిల్లా అధ్యక్షుడిని లక్ష్మణ్ గారు చేసిండ్రు, బండి సంజయ్ చేసినాడు కదా. తర్వాత బండి సంజయ్ నా దగ్గర ఎప్పుడు అధ్యక్షుడు నియామకం చేయలే. తీసేయమని ఏదో అడిగినట్టున్నారు కదా ఆయన. ఆయన టర్మ్ అయిపోయింది, ఆయన వేయండు. ఆయన టర్మ్ కంటే ఎక్కువ ఉన్నాడు ఆయన. నేనేం తీయమని కూడా ఎప్పుడు అడగలేదు. అంటే ఇద్దరు బ్రదర్స్, సంజయ్ అరవింద్ బ్రదర్స్, మళ్ళీ అంత కూలా? వి ఆర్ ఆల్ బ్రదర్స్. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అండ్ మా స్కూల్లో పిల్లల క్యాలెండర్ ఇస్తారు కదా,
ఫస్ట్ పోగానే క్యాలెండర్ ఇస్తే అవి ఆనందంగా ఉంటుంది ఫస్ట్ డే. క్యాలెండర్ ఓపెన్ చేయగానే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఉంటుండే. పార్టీ నాకు ఏమైనా వర్గం ఉంటే, నేను ఏదైనా వర్గంలో చెందినోడినైతే పార్టీ ఎదగాల అని మనస్తత్వం ఉన్నోడిది ఒక వర్గం అయితే, ఎదగొద్దు అని అట్లాంటిది ఏదైనా ఉంటే అప్పుడు పడదు నాకు. అది తప్ప ఏముండదు నాకు. కులాలు గిలాలు ఏం లేవండి. ఎందుకు మరి భారతీయ జనతా పార్టీలు ఎందుకు ఇన్ని వర్గాలున్నాయి? ఈటల రాజేందర్కు బండి సంజయ్ పడదు, సంజయ్కి అరవింద్ పడదు, కిషన్ రెడ్డికి అరవింద్ ఫోన్ చేయాలి సంజయ్కి చేయండి. అసలు ఇట్లా ప్రేమ గారిపోతుంది అంతేనా? ఫోన్ల నుంచి ఏమంటారు ఫోన్ చేసి? అరవింద్ అన్న ఆయన అన్న అంటాడు, నాకంటే పెద్దోడు అన్న అంటాడు, అందరూ అన్న అని అంటాడు. నేను అధ్యక్ష అని పిలుస్తా. ఇయ్యాడు కూడా అధ్యక్ష, ఆయన మంత్రి అయినా కూడా నేను అధ్యక్ష అని అంటాడు. అధ్యక్షుడు మీడియాలో పనిచేయని గుర్తుంది. బండి సంజయ్ అధ్యక్షుడు అయినప్పుడు మీకు ఓపెన్ గా మీ కెమెరాలు చెప్తున్నా, మాకు అందరితో మంచిగానే ఉంటా. నేను చెప్తున్నా కదా, నన్ను ఒక వర్గానికి మీరు కలపదలుచుకుంటే, నన్ను మీరు కాంట్రవర్సీలు క్రియేట్ చేసిన మీకు అలవాటు కదా, అట్లా చేయదలుచుకుంటే పార్టీ ఎదగాలన్న కోరిక ఉన్న వర్గం, ఎదగొద్దు ఉన్న వర్గం ఏమైనా ఉంటే దానికి వ్యతిరేకం. ఈ మధ్య ఎందుకు కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ నేను ఎప్పుడు ఇచ్చినా సార్? ఏదో మొన్న ఒకటి వైరల్ అవుతుంది క్లిప్. ఏమని? సికింద్రాబాద్ క్యాండిడేట్ అంటే సికింద్రాబాద్ జూబ్లీహిల్స్ క్యాండిడేట్ ఎవరంటే కిషన్ రెడ్డిని అడగండి అని ఆయన. మరి ఎవరిని అడగాలి మరి? క్లిప్ బాగా వైరల్. ఆయన క్యాబినెట్ మినిస్టరు, ఆయన నిన్నగాక మొన్నటిదాకా ప్రెసిడెంటు, ఆయన ఇక్కడ ఉన్న దాంట్లో సీనియర్ మోస్టు, ఆయన నియోజకవర్గం. మీరు ఇంకోరిని అడుగుతారు? బండి సంజయ్ని అడుగుతారా? ఎవరిని అడుగుతారు మరి? అరవింద్ని అడుగుతారా? పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు రామచంద్ర కూడా సీక్రెట్. రామచంద్రరావు న్యూ ప్రెసిడెంట్, కొత్త ప్రెసిడెంట్. 8 మంది ఎంపీలు మంచిగానే ఉన్నారా కలిసి? అంటే అపార్ట్ ఫ్రమ్ అప్పుడు ఒక సంజయ్ కిషన్ రెడ్డి మేమందరం హిందువులం అందరం కలిసి ఉన్నాం. సంజయ్ కిషన్ రెడ్డి లేకుండా 6 ఎంపీలు మీటింగ్ పెట్టుకున్నారు కదా, అది బాగా సెన్సేషన్ అయింది. మీరు సెన్సేషన్ అదే చెప్తున్నారు కదా. కొండ విశ్వేశ్వరరెడ్డి భోజనం పెడితే పోయి తినొద్దానండి. ఆయన ఢిల్లీలో ఆయనకు ఇల్లు వచ్చింది, ఆయన దాన్ని అందంగా చేసుకున్నాడు, మంచి భోజనం పెడతా అన్నాడు, పోయి తిన్నాం. అది కూడా ప్రాబ్లం. వాళ్ళిద్దరు పిలవలేదు దానికి, మీరు 6 ఉన్నారు. వాళ్ళిద్దరు మంత్రులు బిజీగా ఉంటారు, పిలవలేదేమో. ఆయన 6 ఉన్నారు కదా, టీం కట్టారు, మిగతా 6 అంటున్నారు. అది మరి టీం కట్టిందని మీరే అంటున్నారు, మరి పడుతుందా అని క్వశ్చన్ కూడా మీరే అంటున్నారు. అదేమో ఇంటర్వ్యూ. వాళ్ళిద్దరు కాకుండా నేను ఎవరితో శత్రుత్వం ఉన్నా? మీకు ఈటల రాజేందర్తో శత్రుత్వం నేను అనలే కదా, రఘునందన్ రావుతో శత్రుత్వం అనలే కదా. నేను అన్నది ఎవరితో? మీకు బండి సంజయ్కి మీకు బాగానే ఉందా, కిషన్ రెడ్డికి అరవింద్ బాగానే ఉందా అని అడిగాను తప్ప. నాకు అందరితో బాగానే ఉంది. ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నప్పుడు నా నియోజకవర్గంలో నేను చెప్పింది చేసిండు, బండి సంజయ్ ఉన్నప్పుడు నేను చెప్పింది చేసిండు, రామచంద్రరావు గారు ఉన్నప్పుడు నేను చెప్పింది చేస్తాడు, నేను అడిగింది చేస్తాడు. వాస్తవమా లేదా చూసుకోవాలి. ఏంది అరవింద్ పార్టీ అధ్యక్ష పదవి అడిగాడు, ఇవ్వలేదు. కేంద్ర మంత్రి అవుతారా ఈ టర్మ్లో? మోడీ గారిని అడుగుర్రి, నేను ఎట్లా చెప్తా సార్? ఈ టర్మ్లో సెకండ్ టర్మ్లో నేను ఎట్లా హౌ కెన్ ఐ ఆన్సర్ దాట్? ఇప్పుడు ఇక్కడ కూడా ప్రెసిడెంట్స్లలో కూడా లక్ష్మణ్, నేను 4 ప్రెసిడెంట్ల కింద పనిచేసిన. లక్ష్మణ్, సంజయ్, జీకేఆర్, రామచంద్రరావు, ఈ 4 కూడా నిజామాబాద్ నియోజకవర్గంలో ఇంతో అంతో బండి సంజయ్ టైంలో జర డిస్టర్బెన్స్ ఉండే నా దగ్గర, లేకపోతే ఏది లేదు. ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది? అప్పుడు ఉండే వేరే వాళ్ళ మాటలో విన్నారా? తెలియదు కదా బండి సంజయ్ ఏం చేసిండో తెలియదు. నా దగ్గర డిస్టర్బ్ అంత ఈజీ కాదు, నా దగ్గర ఏలు పెట్టాడు కష్టం. జర పార్టీకి గట్టిగా ఉంటుంది కదా, ఏలు ఇరుగుతుంది. నేను అందుకనే అడిగా ఇంతకుముందు, బండి సంజయ్కి మీకు బాగానే ఉందా? అప్పుడు డిస్టర్బెన్స్ బాగానే ఉంది. పనికి మాలిన ఓడపోయి ఏదో చేస్తూ ఉంటాడు. అయినా నా దగ్గర ఏలు పెట్టడం అంత ఈజీగా ఉండదు సార్. పార్టీ ఈజ్ హార్డ్ రాక్ దేర్. ఏమవుతుంది? వాళ్ళ వేలు షాక్. రాక్ మీద ఏలు గట్టి పెడితే ఏమవుతుంది? ఏలు ఇరుగుతుంది, రాక్ ఏం కాదు. సో ఏంది 3 సంవత్సరాలు ఏం చూడబోతున్నావు? ఎట్లా మీ అల్టిమేట్ ఏం? నిజామాబాద్లో పార్టీ డెవలప్ చేయడం ఒకటి, ఇంకా అదే పని, వేరే పని లేదు. పార్టీ డెవలప్ అయితే, పార్టీ ప్రభుత్వంలోకి వస్తే ప్రజలకు ఆటోమేటిక్ మంచిగా అవుతుంది. దట్ ఈస్ బీజేపీ. థ్యాంక్ యూ అరవింద్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు. సో ధర్మపురి అరవింద్ అయితే చెప్తున్నారు, నిజామాబాద్ పార్లమెంట్ పరిధి అన్నది ఒక రోల్ మోడల్గా బీజేపీకి ఉంది. అక్కడ దాదాపు గత పార్లమెంట్ ఎలక్షన్స్లో 48% ఓట్స్ వచ్చాయి. 40% నుంచి 45% వచ్చింది. 50% క్రాస్ చేయడం ఒకటి.
దాన్ని రోల్ మోడల్గా తీసుకుంటే మిగతా బీజేపీ కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. వ్యాక్యూమ్ చాలా ఉంది తెలంగాణలో, భారతీయ జనతా పార్టీకి దాన్ని ఆక్యుపై చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇది ధర్మపురి అరవింద్తో బిగ్ డిబేట్ విత్ భరత్. మరో బిగ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం.